దీని తర్వాత అది పనిచేయదు. బహుశా నేట్రమూరు అంత స్ట్రాంగ్ అయి ఉండొచ్చు. అంటే ఉప్పు కప్పు రంగు రెండు నేట్రమూరును గమరును గమర గారు ఉప్పు కప్పు రంగు రెండు. కెమోమిలా సామాన్యంగా ఇట్ ఈస్ రాంగ్లీ కాల్డ్ ది చిల్డ్రన్స్ రెమెడీ, కాల్సటిల్లా లేడీస్ రెమెడీ, అలాగే సెపియా లేడీస్ రెమెడీ అంటారు. సెపియా కూడా స్త్రీల ఔషధం అంటారు. ఆయుర్వేదంలో లోపల స్త్రీల ఔషధం, హోమియోపతిలో కెమోమిలా పిల్లల ఔషధం అన్నారు. ఇది ఇట్ ఈస్ జనరలీ సపోజ్డ్ టు బి ఏ సర్ఫేస్ డ్రగ్. అంటే పెద్ద డీప్ డ్రగ్ కాదు, అది తాత్కాలికంగా పనిచేసి వెళ్ళిపోతుంది. చాలా వరకు సత్యం. ఎంతవరకు? 1 ఇంపార్టెన్సీ వరకు. ఆ పైన ఈ డ్రగ్లో యాంటీమయాస్మిక్ యాక్షన్ దాకా పనిచేసేంత యాక్షన్ ఉంది. దీనికి ఈ డ్రగ్కి సామాన్యంగా మోర్ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ ఇన్ అక్యూట్ డిసీజెస్, తరుణ వ్యాధులలోనే ఎక్కువగా కావలసి వస్తుంది. ఆర్ ఇన్ అక్యూట్ కండిషన్స్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్, దీర్ఘ వ్యాధుల యొక్క విపత్కర పరిస్థితులు, తరుణ వ్యాధి పరిస్థితులలో అయినా పనిచేస్తుంది. ముఖ్యంగా జ్వరం, ఫీవర్. మనం ఇంతవరకు చెప్పుకున్న జ్వరాలు ప్రస్తుతానికి పక్కన టైఫాయిడ్ వంటి అని చెప్పుకున్నాం. ఇప్పుడు స్మరించరాదు, వాటిలో పనికిరాదు. జ్వరం అంటే ఉట్టి చిన్న జ్వరాలు, జడుపు జ్వరాలు, తర్వాత గాలి, దయ్యం, అమ్మవారు, ఐవర్, ఆంజనేయ స్వామి ఇట్లాంటివి. అంటే బొట్టు పెట్టే ఉఫ్ఫని చెవల్లో ఊదేవి, నమాజ్ చేసి పిల్లవాడి తలకాయ పట్టుకుని వదిలిపెట్టి పోరు పెట్టినటువంటి జ్వరాలు ఇవన్నమాట. దేవతా జ్వరాలు, దెయ్యపు జ్వరాలు వాటిలలో చాలా ఎక్కువ పనికొస్తుంది. అంటే సస్టైన్డ్ గా లోపల ఏదో టిష్యూ ఇన్వాల్వ్ అయి ఉన్న వాటిలలో ఇది పనికిరాదు. అంటే న్యూమోనియా అంటే నెవర్ ఇట్ ఈజ్ ఇండికేటెడ్. లంగ్ ఇన్వాల్వ్ అయి ఉందిగా, లేకపోతే థ్రోట్ ఇన్వాల్వ్ అయి ఇది పనికిరాదు. అయితే ఏమి ఇన్వాల్వ్ అయితే పనికి వస్తుందా ఇంత గందరగోళం అంటే ఓన్లీ నర్వ్స్ ఇన్వాల్వ్. నరములు మాత్రమే ప్రసక్తి ఉన్నటువంటి పాత్రలలో ఇది పనికి వస్తున్నాం కనుక ఇంకేముంటాయి? హెడేక్, తలనొప్పులు అనగా రోజు తెల్లారేటికి వస్తుంది, అదే అనకూడదు ఇక్కడ. అవి అయిపోయి ఆ అధ్యాయం వేరు. సరిగ్గా మనం ఇంతవరకు చెప్పుకున్న వాటికి స్ట్రైకింగ్ కాంట్రాస్ట్ దీనికి అన్ని ప్రతిదీ కూడా రెట్టమతం. అంటే తలనొప్పులు అంటే అప్పుడప్పుడు వస్తున్న ఏమీ రావని చెబుతుంది. అది ఒక వడ్ల గింజ కూడా మీరు చెప్పే ఒప్పుకోదనమాట ఈ డ్రగ్. లేదా పొద్దున అలా మొదలెట్టాం, మా ఇష్టం వచ్చినప్పుడు మేము మొదలెడతాం, మీ ఇష్టం. అయితే సార్ తనకేం టైం లేదన్నమాట. అంటే ఉంది. ఎంత? 9 AM. అదేనయ్యా నేట్రమూరు అన్నా మేమంటే నేట్రమూరులో మేము మొదలెట్టాం. ఇది వీడి బాధ. అంటే సామాన్యంగా జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా తరచుగా 9 గంటలకి ప్రారంభం అవుతుంది, లేదా దాని ఇష్టం వచ్చినప్పుడు ప్రారంభం అవుతుంది. ప్రాబబిలిటీ మాత్రమే 9 గంటలకి. ఉన్న బాధలు మాత్రం 9కి ఎక్కువ అవుతాయి, ఉదయం 9కి. ఇంతవరకు కరెక్ట్. ఇంకా చెవులో పోటు, తలనొప్పి అంటే తాళనములా భరింపగలిగేదా అని అడిగితే బుద్ధి లేదా అని అడుగుతాం. కెమోమిలా పేషెంట్ని ఏమండి తలనొప్పి కొంచెం భరించగలిగేట్టుగా ఉంది అంటే బుద్ధి లేదా, నీకు వస్తూ తెలుస్తుంది అంటాడు. అంటే కెమోమిలా వేయాలి వాడికి. ఆ సమాధానం కెమోమిలాది. బాబోయ్ ఎక్కువగా ఉంది అనడు. చెవి నొప్పి, చెవిపోటు. చెవిపోటు అంటే బాగా బాధగా ఉందా అని అడిగితే, లేకపోతే నీలా ఏడుస్తున్నావు అనుకున్నా, ఈ బాధకు నువ్వు అయితే ఎగిరి తెచ్చేవాడు అంటాడు. అంటే కెమోమిలా ఏమన్నారు.
పంటిపోటు గిల 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 కొట్టుకుంటూ ఉంటాడు. మరీ ఎక్కువగా ఉందా అని అడిగితే నీకేం తెలుస్తుంది దున్నపోతులే అంటాడు. అంటే క్యామెల్ అవేండి అంటే మెంటల్స్ ఉంటాయి. మొట్టమొదటిది ఏ వైలెంట్ డిజైర్ టు డిసగ్రీ, అంటే ఎడకు ఎడకు ఎటం అంటే చెటం, అంటే వాడు చెప్పినది కాదనుక అనే మనస్తత్వం ముఖ్యంగా. ఇది దీని మెంటల్ సింటమ్. ఎక్కడ నొప్పులైనా సరే, ఇంకా కడుపు నొప్పి, తమకే బాగా నొప్పిగా ఉందండి అని అడిగితే లెంపకాయ కొడతాడు. అంటే క్యామిలో కుర్రాడైతే లెంపకాయ కొట్టలేడు కనుక బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే కడుపు నొప్పి మామూలుగా మిగతా పిల్లలకు వచ్చినట్టు వీడికి వస్తుంది. వాళ్ళు కడుపు నొప్పి అని ఏడుస్తారు. వీడు కడుపు నొప్పి నువ్వు మందు చేస్తున్నారు ఆయన అంటే మీరు ఆలస్యం చేస్తున్నారు అనుకుని నొప్పి అంటే యూ వాంట్ టు అడ్వర్టైజ్. అది క్యామోమిలా, టిపికల్ క్యామోమిలా. ఇంకా మీరు ఆలస్యం చేస్తే వాడి వెళ్ళారు మందు గదిలోకి తేవద్దా, ఏబిసిడీలో సీట్ చూడాలి, అందులో చోటు తీయాలి. ఈ లోపల ఎవరో ఆ మందు సీసా ఇక్కడ తీసి అక్కడ పెట్టి ఉంటారు. వెతుకుతుంటే వీడు ఈ లోపల ఏం చేస్తారు తెలిసిన చిన్నపిల్లలు జుట్టు ఇలా పీకేసుకుంటారు. మొండి కొండాడే వ్యవహారం అన్నమాట కాకపోయినా. అందుకని కాళ్ళు చిల్డ్రన్ కింద పడుకుంటాడు. పడుకుని నేల మీద కాళ్ళు టపి అంటాడు. కాళ్ళు విరిగిపోతాయని మనకు భయం వేస్తుంది. కాళ్ళ కింద మీరు ఏదైనా పెడితే మిమ్మల్ని తన్ని మళ్ళీ కాళ్ళ అవతలు పెట్టి కింద దంటాడు నేల మీద. గోడ ఇక్కడ ఉంటే గోడని తప్పడం తనేస్తాడు. కోపం వస్తే వాడు చెప్పినట్టు వినిపించుకోలేదు. నుంచున్న వాడు నుంచున్నట్టు పెన్సిల్ టప్పుడు కింద పడతాడు. బుర్ర బద్దలైపోతుంది. అంటే అయిపోయింది అనుకుంటాం మనం, బద్దలేదు. అందరూ శఠం అన్నమాట. వాడు శఠం బహువుని శతభాండ. ఇది క్యామోమిలా భార్య. విన్నా అని మమ్మస్తకే అన్నట్టు పాపం గురువు గారు. అది క్యామోమిలా భార్య. అలాగే క్యామోమిలా భర్త వండిన అన్నం తీసుకొచ్చి ఆ గరిటతో పెడుతూ ఉంటుంది. ఆ గిన్నె ఎత్తే భార్య నెత్తిన కొడతాడు. వేడి గిన్నె ఏం చేత మెత్తబడ్డదు కన్నా అది ఆడు తెలియదు ఎందుకో. అలాగే భార్య ఏం చేస్తుంది, క్యామోమిలా భార్య అన్నం వడ్డిస్తుంది. ఇవాళ మెత్తపడ్డది ఏమని అడుగుతాడు. అడిగితే లేదా వండిన అన్నం తీసుకొచ్చి పిల్లలు భర్త చూస్తుంటే టక్ నేలకేసి కొట్టి ఈవేళ పస్తు పడుకోండి మోషన్ తక్కువ చెప్పేస్తాను. వాళ్ళు వండుకున్నా చంపేస్తుంది. తాను తింటూ వాళ్ళని తినేది సైకాలలో పారేస్తుంది. దట్ ఈస్ క్యామోమిలా. అంటే షీ క్యామోమిలా, హీ క్యామోమిలా. భర్త వండుతూ గడ్డ చేసుకుంటూ వేద తీసుకెళ్తాడు. క్లాస్లీ అంటే మీరు ఇమాజిన్ చేయలేదు. కనుక ఈ డ్రగ్ తాలూకు లక్షణాలు గుర్తుపెట్టుకొని కాన్స్టిట్యూషనల్ గా ఇలా ఉంటాయి. గ్రేట్ ఇరిటబిలిటీ ఇలాంటి జబ్బుల్లో వస్తుంది. గ్రేట్ ఇరిటబిలిటీ, చాలా కోపము, చాలా చిరాకు. తర్వాత కెనాట్ టాలరేట్ అదర్స్. మంచి చేసినా చెడు చేసినా సరే ఎదటి వారి పొడగిట్టదు. తెలుగులో అది కెనాట్ టాలరేట్ అదర్స్. ఎదటి వాడు పొడగిట్టదు. పక్కన అడ్డుకున్న వాడు అసలు గిట్టదు. మేడ మీద ఇంటి వాడు అసలు ఎవరు. ఇంట్లో ఉన్నటువంటి అత్తగారి కోడలికి అత్తగారు ఇద్దరు క్షమమిల్లారు ఒక ఇంట్లో చేరితే దూరాలు వాతాలు బదలైపోతాయి. బయట కనబడతాయి. సామాన్యంగా ప్రాబిలిటీ చాలా చాలా తక్కువ. కానీ నర్వస్నెస్ వచ్చినటువంటి ఎప్పుడు వేస్తే అదొక్కదాన్ని తీసేస్తుంది. కానీ ఇంకేం చేయదు.
అయితే మనం ఫ్యామిలీగా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి టైఫాయిడ్ న్యూమోనియా అనేటువంటి రాబోని లేదు. వచ్చినట్లయితే ఇంకొక డ్రగ్ సింటమ్స్ ఉంటాయి. ఆ దగ్గున్నంతసేపు అక్యూట్ డిసీజ్ సింటమ్స్ వేరు. వాడి కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ తోనే ఎప్పుడు అక్యూట్ డిసీజ్ రావాలనుందా? ఒక పేషెంట్ లో రకరకాల టైంలో రకరకాల డ్రగ్స్ ఇండికేట్ కావచ్చు. But in a typhoid patient, many times a drug which is inimical to his original constitutional drug is indicated. సంబంధమే లేదు కాన్స్టిట్యూషన్ acute disease కండిషన్. అయితే మనకి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఎక్కువగా క్రానిక్ ట్రీట్మెంట్ కి సంబంధించి, అక్యూట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత దీని కన్వాలసెన్స్ కి సంబంధించి ఈ రెండే ఉంటుంది. ఒక్కొక్క కనుక ఎప్పుడు కూడా దీనికి హార్ట్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. గుర్తుపెట్టుకోండి. వాడి డ్రగ్ ఏదో చూసి దానికి సంబంధించింది, వాడికి అప్పుడు వచ్చినటువంటి జబ్బుకి సంబంధించిన డ్రగ్స్ ఏమీ సమస్య ఉండక్కర్లేదు. చాలా సూపర్మైన ఎన్నడూ పొద్దు మాట ఒక అక్షరం మాట్లాడటం, అలాంటి వాడు హయస్యామస్ కనుక వచ్చినట్లయితే వాడు మాట్లాడే బూతులైనా లెక్కలైనా పాటలు ఇష్టం వచ్చినట్టుగా పాడేస్తాడు. ఏం సంబంధం ఉంది? మళ్ళీ తర్వాత వాడి హయస్యామస్ వేస్తే పనిచేస్తే తర్వాత ఈ సే పర్ఫెక్ట్ చేస్తాం. సంబంధం ఏ మెంటల్ సెటప్ ఇష్టం వచ్చినట్టు మారిపోతుంది. లేకపోతే మనం చూస్తున్నటువంటి డెలీరియము, ఇన్సైన్ పీపుల్ వీళ్ళందరూ వాళ్ళకి అసలు భయపడుతూ ఈ టెండెన్సీస్ ఉండాలని అంటున్నాను. అందుకని అదే సమస్య. అంతకుముందు క్రానిక్ వాడి కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేసే ఉంటాం, ప్రతిరోజు వేస్తాం. వాడికి ఎనిమికలు కదా కదా, ఆ డ్రగ్కి ఎనిమికలు ఇంకా తప్పకుండా వేస్తారే కదా. ఇది కనుక గ్రేట్ ఇరిటబిలిటీ ఒకటి. ఇంకా కెనాట్ టాలరేట్ ఈవెన్ లిటిల్ సఫరింగ్. ఇదొకే కెనాట్ టాలరేట్ ఈవెన్ లిటిల్ సఫరింగ్. కొంచెము బాధ అయినను హరిపరానటువంటి స్థితి దుర్భరంగా ఉంటుంది వాళ్ళకి. కొంచెం చెవినొప్పిగా చెవినొప్పారు చెవినొప్పి ఇది వాళ్ళే. జ్వరం వచ్చి తల్లోకి వచ్చింది ఒక ఆయనకి. ఆయన అంటాడు ఈ లాభం లేదు, ఇక లాభం ఈ లాభం లేదు రండి కూర్చోండి. ఏంటి కొడుకులు కోడడు చుట్టూ కూర్చోవాలి. ఫియర్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది, ప్లస్ సంథింగ్ ఎల్స్ ఉంటుంది. ఫియర్ ఆఫ్ డెత్ ఒక ఆర్సిక్ ఆల్బమ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో ఉంటుంది. ఇక్కడ అది కాక హఠం శటం అదరగడం ఉంటాయి. కానీ నేను పోతున్నాను కనుక మీరంతా ఎవరో సుఖంగా ఉండకూడదు, నవ్వకూడదు. పెదవులపై చిరునవ్వు వచ్చిన తర్వాత అన్నం తిన్నారు, మీరు తాగరారు, అలా మాట ఉండాల్సింది. నాకు తగ్గిందే తాగండి. అది క్యామోమిల్ల. ఎందుకు క్రానిక్ క్యామోమిల్ల పేషెంట్కి మీరు ₹1,00,000 ఇవ్వండి, మాన్యాలు ఇవ్వండి, మాడలు ఇవ్వండి, మేడలు ఇవ్వండి, వాడి మొహాన్ని మీరు చిరునవ్వు తెప్పిస్తే మీకు ₹1000 ఇస్తాను. దట్ ఈస్ క్యామోమిల్ల. చిన్నవాడు ఏదో చిన్నవాడు అని స్మైల్ ఎదవలు ఉంటారు అంటాడు. మీరు గట్టిగా వాడితో ఏమయ్యా ఎప్పుడన్నా స్మైల్ నువ్వు నవ్వా అని అడిగితే స్మైల్ అయితే ఎదవలు నవ్వుతారు అంటాడు. ఇది వాడు చెప్పే సమాధానం. క్యామోమిల్ల వాడు మూడు అది వాడి మెంటల్ రేట్. ఏ సఫరింగ్ అయినా సరే కడుపు నొప్పి ఎంత ఉంటుంది? మామూలుగా మనం తిరిగేస్తుంటాం ఆ కడుపు నొప్పితో, ఏదో వామో ఏదో నవిలేసి మొత్తం టు స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే కడుపు నొప్పి కూడా అనకూడదు, మీరు గ్రహించుకోవాలి. ఆ మాత్రం బుద్ధి లేదా వాడి తిరిగి. కనుక చిన్న సఫరింగ్ అయినా సరే టాలరబుల్ కాదు వాడికి. ఇలా పిల్లలకి ఇలా ఇదేదో తీసుకుంటే ఇలా 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 కొద్దిగా తీసుకుంటారు. కుమారు చూస్తారు అంతే. ఇక్కడ ఎవరు ఉంటారు చుట్టూ దగ్గర. పక్కన మనుషులు ఉన్నట్టయితే వాళ్ళే చూస్తారు. ఉండరు కదా, సైలెంట్ చేస్తాడు. వాళ్ళు వస్తూ ఉంటే ఏమిటంటే అక్కడ కింద పడి ఏమిటంటే ఇది ఇక్కడ ఉంటుంది, అది చూపించి ఓ అంటే మాటలు వచ్చినా మాటలు మాట్లాడేవాడు. ఎందుకంటే అసలే చచ్చిపోతుంటే ఇంకా మాట్లాడటం ఏంటని.
టాలరేట్ చేయలేడు, కొద్దిగా సఫరింగ్ అయినా సరే టాలరేట్ చేయలేడు. తర్వాత కోపడకండి. మగవాళ్ళు కూడా క్యామోమిలా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉమనిష్ ఇన్ నేచర్, అనగా మనస్తత్వము స్త్రీ మనస్తత్వము. అంటే ఎంత తొందరగా వెళితే అంత తొందరగా ఏడుద్దామని కుతూహలం ఉంటుంది వాడు. ఎవరన్నా ఓదార్స్తే బాగుండు, బజార్కి ఎడుతున్నా అంటే కూడా ఎవరన్నా తీసుకుపోతే బాగుండు. ఇది ఇదో లక్షణం ఉంటుంది. తర్వాత ఎక్కువ భాగం ఏదన్నా కొంచెం తేడా వస్తే రిఫ్యూజెస్ టు టాక్. ఫర్ అవర్స్ కావచ్చు, ఫర్ డేస్ కావచ్చు, ఫర్ వీక్స్ కావచ్చు, మాట్లాడరు. ఒకప్పుడు ఆ స్థాయికి ఆ బజార్కి రారు. ఏదన్నా మీరు అన్నమాట వాళ్ళకి కష్టం తోచింది అనుకోండి, అసలు అందులో ఏం కష్టం తోచవలసింది వాళ్ళు తోస్తూ ఉంటుందిగా, తోచింది అనుకోండి, మీ బజార్కి మళ్ళీ తర్వాత 2-3 నెలలు రారు. తర్వాత మీరు ఇదేదో అనుమానించి రావటం లేదేమమ్మా సీతారామ గారు అని అనుకుంటే మీకు తెలిసిందని తెలిసాక అప్పుడెప్పుడో కొన్నాడు పోయి మళ్ళీ వస్తారు. అది దాని లెక్క. భర్త 5-6 రోజులు ఇంట్లో స్నానం చేస్తూనే ఉంటాడు, ఆ తొండు కూడా కట్టుకుంటూనే ఉంటాడు, భోజనం చేస్తూనే ఉంటాడు, ఆఫీస్ పెడుతూనే ఉంటాడు. 5-6 రోజులు చచ్చినా మాట్లాడు. కొంచెం డిగ్రీ ఎక్కువైనప్పుడు తన పంచపాత్ర తంది, తన గ్యాస్ తంది, ఏది క్యామేలో వాడు, తన మరచెంపు తంది, మంచినీళ్ళకి తన బిందె తంది. ఇంకోటి ఉండేవాడు రైల్వే ఆఫీసరు, వెళ్ళిపోయాడు. 15 ఏళ్ల కింద ఊళ్ళో ఉండేవాడు. తన రూము తనది, తన గిన్నె తనది, తన వంట తనది. భార్యా పిల్లలు వండుకుంటూ ఉంటే సంవత్సరాల తప్పటి వాడు వేరే గిన్నె పెట్టుకుని వండుకుని వాడు ఆత్మపిండం వేసుకుని తినేవాడు. గుర్తుందా రాత్రి? రోజు పిల్లల్ని చట్నీ, భార్యను పులుసు చేస్తూ ఉండేవాడు. ఫిజికల్ గా కార్పొరల్ పనిష్మెంట్ అని అనలేము, అది చట్నీయే. రోట్లో వేసి పచ్చడి పండు పెట్టుకుంటే నూరేయటమే. అండ్ హీ కుక్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ ఇయర్స్. అది అలా చూస్తూ ఉంటే చూస్తూ కూర్చోమనేవాడు, వడ్డించుకుని తినేవాడు. వాడికి కాన్స్టిట్యూషన్ ఏది మయాజన్స్ ఉంటుంది. ఒక్క డోసు వేస్తే అక్కడి నుంచి కొట్టేస్తుంది. అంటే వాటి మిగతా డీపర్ డ్రగ్స్ తో ఉన్నంత తంటాలు ఉండవు. కానీ ఇది క్రానిక్ సిమ్టమ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాన్స్టిట్యూషనల్ కాదు, కానీ దీని కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఇన్సేనిటీలో ఉన్నారు దీని కాన్స్టిట్యూషన్ వాడు. నేను చెబుతా ఆ తేడా ఉంటాం. వీడు క్యామోమిలా ఇన్సేనిటీ వాడు 7 ఏళ్ల కింద ఇక్కడ మనం పేషెంట్ గా ఉండేవాడు. సడన్ గా క్యామోమిలా అవతారం వచ్చాడు. చిన్నప్పటి నుంచి వాడు ఏదో కొడుతూ తిడుతూ ఉండేవాడు, ఇష్టం వచ్చినట్టుగా గందరగోళంగా ఉండేవాడు, విశృంఖలంగా, అంతకంటే ఇంకేం ఉండేది కదా. అలాంటిది సడన్ గా రైడింగ్ ఇన్సైన్స్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే భూతవైద్యుని తీసుకొచ్చాడు. తీసుకొస్తే వాడు వాకిట్లోంచి డామ్ ఢూమ్ అంటూ వస్తుంటే ఆ విండో పేన్ మీద పైన పారాపిట్ కాల్ మీద ఎక్కి ఉన్నాడు. దాని నుంచి విండో పేన్ మీదకి దూకి అక్కడి నుంచి ఆ భూతవైద్యుని ముందుకు దూకాడు. ఈ ఊళ్ళోనే వాడు పాపం అదో చేసి 3 కొబ్బరికాయలు కొట్టాడు. 3 కొబ్బరికాయలు అంటే నెత్తులే. ఇది అడుగున కన్నం పెట్టి 3 కన్నాలు ఉంటాయి. అందులో ఒక కన్నం నుంచి లోపల ఉన్నటువంటి అన్నం నీళ్లు తీసేస్తే కొబ్బరికాయలు, దాని నిండా ఎర్ర నీళ్లు పోసేస్తే అన్నిటి నిండా నెత్తులే ఉంటుంది. ఉంది కనుక భూతవైద్యుడు వాడు తెచ్చిన కొబ్బరికాయలే కొడతాడు, మీరు తెచ్చినవి కొట్టడు. కోపడికండి. ఎవరన్నా భూతవైద్యులు ఉంటే వాళ్ళ ప్రొఫెషనల్ సీక్రెట్స్ బయట పెడుతున్నాను అనుకోకండి. అందుకంటే బెటర్ ప్రొఫెషన్ పెట్టుకున్నాను. వై కాంట్ వీ హ్యావ్ ఎ బెటర్ ప్రొఫెషన్ దాన్ ఎ స్కౌండర్లిష్ అండ్ డిసీవింగ్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్. వాడు 3 కాయలు కొడితే 3 కాయలు వెళ్ళిపోయానండి, లోపల రక్తం వాడు చెప్పాడు. కొబ్బరి టెంకాయలో రక్తం ఉంటుందన్నాడు, మనిషిలో కొబ్బరి నీళ్ళు ఉంటాయి. నమ్మేవాడు ఉండాలి, కానీ మీ ఇష్టం, ఎందుకు చెప్పండి చెబుతాం. సరే కొట్టేవాడు చూస్తున్నాడు.
నన్ను ఏమైనా చేసామంటే ఊరుకున్నాను, ముట్టుకున్నామంటే ఏం ముట్టుకున్నాం, నస్యం ఇచ్చాడు పేదమని పాపం నసాడానికి అంటేసింది. అంటే ఇన్సానిటీ పీపుల్ కోసం చాలా హారిబుల్గా తయారు చేస్తారు కొన్ని నస్యాలు. తన అర్థములు వచ్చేసినాయి. వాడికి కేవలం వారం పెరిగిందండి, వాడిని రాంగ్ సైడ్ రబ్ చేయకూడదు చేశాడు. చేస్తే అప్పుడు ఏం చేశాడు, వాడు భరిణలో తెచ్చుకున్నాడు ఆ నస్యం, అది తీసి వాడి ముక్కులో పోసాడు. వాడికి మంటెక్కిపోయి తుమ్మటం మొదలెడితే అప్పుడు అనకూడని మాట అని నీకు కూడా దెయ్యమయా అని అడిగాడు. ప్రతి వాడిని అడ్రస్ చేసినప్పుడల్లా ఒక అనకూడని పదం పడేసి నీకు కూడా దెయ్యం పట్టినట్లయినా అంటే వాడు ముందు చెప్పాడు, ఏదన్నా గాలి దెయ్యం ఇట్లాంటి అనుమానం ఉంటే తుమ్ములు ఉమ్ము చేస్తాయి, దాంతో వెళ్ళిపోతుందని చెప్పాడు బయటికి. మీకు అని అడిగాడు. దాని మీద బాధ ఎక్కువ అయ్యేటప్పటికి వాడికి ఒళ్ళు మండింది, తుక్కు కింద కొట్టేశాడు వాడిని. మొదలు పట్టుకుని ఎక్కడికిక్కడ కీళ్లు వదిలిపోయినాయి. ఇంటికి వెళ్ళిపోయి 7 రోజులు ఇంటి దగ్గర నేను చేయాలన్నాడు. అంటే మళ్ళీ ఇక్కడికి వస్తే ప్రాణం తీస్తాడు. అది కేవలం కనుక కాన్స్టిట్యూషన్ ఉండకపోదు, మయాజంకి పనిచేయదు ఈ డ్రగ్. అది అంటే ఈ పిచ్చి ఇవన్నీ తొలగిపోతాయి, అలా వదిలిపెట్టేస్తే మళ్ళీ వస్తాయి. వాడి యాంటీబయాటిక్ డ్రగ్ వేయకపోతే అది తేడా. ఇది క్యామోమిల్లాలో ముఖ్యమైన లక్షణం. నెక్స్ట్ ఇది దీంతో క్యూర్ అయిన తర్వాత వాడి కాన్స్టిట్యూషన్ మళ్ళీ రీటేక్ చేయాలి కేసు అంతా. చేస్తే వాడి చిన్నప్పటి హిస్టరీ, వాడి వ్యవహారాలు ఇవన్నీ తీసుకోవాలి. అప్పుడు వాడి అసలు గోత్రం ఋషులు కలిసిన డ్రగ్ వస్తుంది. అది అతి వెయ్యాలకూడదు. ఇది బియ్యాల వారి డ్రగ్లు అండి. అంటే అక్యూట్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ అక్యూట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. క్రానిక్ ట్రీట్మెంట్ ఇచ్చాము చాలా కాంప్లికేట్ అవుతుంది. అక్యూట్ ట్రీట్మెంట్ తో క్యూర్ చేశాక వదిలిపెట్టాము, రికరెన్స్ వస్తుంది. రికరెన్స్ వచ్చిందో ఇంకా లైఫ్ లో తగ్గదు. అప్పుడప్పుడు గొడుగుతూనే ఉంటాడు సార్. పర్ఫెక్ట్ గా మాత్రం క్యూర్ అవుతుంది. రికరెన్స్ కనుక సెకండ్ టైం రానిచ్చామంటే ఇంకా రాలేదు. ఇంకా దీని గురించి గోసాన్ క్రిటిసైజ్ వీడు యాంటీబయాటిక్ అని ఇట్ అపియర్స్, బట్ యానిమల్ నెవర్ ఎక్స్ప్రెస్ దట్ ఇట్ ఈస్ మయాస్మిక్, బట్ మెనీ పీపుల్ ఎక్స్ప్రెస్ దట్ ఇట్ అపియర్స్ దట్ ఇట్ ఈస్ యాంటీమయాస్మిక్. అండ్ టు మీ ఆల్సో ఈ 12 years ఎక్స్పీరియన్స్ లోనూ ఇది యాంటీమయాస్మిక్ డ్రగ్గే అని కన్విన్స్ అయినాను నేను. కనుక మనం కన్ఫర్మ్డ్ థియరీస్ కావు, మనం ఊరికే చెప్పుకోవచ్చు. ఇది బాగా కంప్లీట్ గా అక్యూట్ సింప్టమ్స్ తగ్గితే మాత్రం హయ్యర్ పొటెన్సీ వేయకూడదు. అప్పుడు వాడికి ఉన్న సింటమ్స్ మళ్ళీ టోటాలిటీ తీసుకోవాలి. తీసుకుని చిన్నప్పటి నుంచి ఉన్న హిస్టరీ, కాజేషన్లు ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని వీ హ్యావ్ టు టేక్ ది కేర్ టేకింగ్ ఫర్ హిస్ క్రానిక్ కండిషన్ అండ్ సెలెక్ట్ ఇట్ అట్లా చేయాలి. తర్వాత మామూలుగా వీటి నేచర్లో గోసాన్ క్రిటిసైజింగ్, వాడిట్లా వీడిట్లా ఏదో వచ్చినట్టు వాగుతూనే ఉంటాడు. కప్పగంతులు గీసి పడేస్తే కొట్టినట్టు, డబ్బా వాయించినట్టు, రేకు పెట్టి వాయించినట్టు వాగుతూనే ఉంటాడు. వాడి మీద వీడి మీద వాకుండా ఉండడు. ఆ దొడ్లో వాకిట్లో రోడ్డు మొత్తం నంచుంటారు. ఇంకో వీడే అని మొదలెట్టి రాత్రి 11 అయిపోతున్నాడు, వాడు ఆఫీసులో వీడు ఇలా చేశాడు, వాడు ఆ ఫైల్స్ తెచ్చాడు, వీడు నుంచున్నాడు, వీడు పట్టుకున్నాడు, అలాగే ఇదని చెబుతాడు అనమాట. వీడు హైదరాబాద్ వెళ్ళాడు, వాడిని పట్టుకున్నాడు, అది అవలేదు, అక్కడంతా పోయింది కేసు, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాడు, అక్కడ అవ్వలేదు, వీడు డ్యూటీ ఎసో అని మధ్య రాత్రి 12 అయిపోతుంది. ఇంకో క్వశ్చన్ ఏం లేదు, ఎవరి గురించి మీరు ఎత్తినా తీసి ఉండాలి. వాడు పరధ్యానంగా ఉండగా వాడి పేరు అడిగి ఎక్కడికి వాడు అడిగితే పరధ్యానంగా ఉండగా వాడిని గురించి అడిగినా అంతే. విజయవాడలో మాస్టర్ ఉండేవాడు కాలేజీలో, ఎస్ఆర్ఆర్ కాలేజీ ఒకటే అప్పుడు కాలేజీగా ఉండేది. విశ్వనాథ గారు ఎలా రాస్తారండి కదా, ఏడిచినట్టు సాటూరు వెంకటేశ్వరరావు అగోడించినట్టు ఇట్లా 2-3 అడిగి మిస్టర్ సోన్స్ ఎలా రాస్తారండి, ఎడవాళ్ళే రాస్తాడు. అది ఆయన పేరు.
టిపికల్ కేవలం పరిచయాలుగా ఉన్నాడంటే ఎవరి గురించి ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ దేర్ విల్ బి నో ఫేవరబుల్ రిమార్క్. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఎప్పుడు కూడా బాగుండకూడదని వాడు సీరియస్. బాగా రాస్తే నిక్కుతారు వెధవలు వీళ్ళంతా, చాలా డేంజర్. కనుక స్కాండలైజింగ్ నేచరు, ఏమిటండి అలా తిరుగుతాడు రెండు మూడు వాడు కూర్చొని ఎప్పుడు టేబుల్ దగ్గర వర్క్ చేస్తుంటే ఏమిటండి అలా టేబుల్ దగ్గర కదలేండి కదా, ఇది వచ్చిపోయింది. కూర్చుంటే అలా అంటాడు, తిరిగితే ఇలా అంటాడు. ఏమిటంటే ఆవిడ మార్కెట్కి వెళ్ళి తిరిగి ఇంటికి రాకూడదు, అక్కడ బదలకి వెళ్ళి వస్తుంది ఏంటండి. ఇది ఆయన వైఫ్ల గురించి, ఇంక మూడో వాళ్ళ వైఫ్ల గురించి ఇద్దరు శ్యామపిల్ల వాళ్ళు మరి క్లబ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేమాట. ఈ ఇద్దరిలో ఎవరి వైఫ్ల గురించి కాదు, ఎవరో ఊళ్ళో వాళ్ళ వైఫ్ల గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఐదర్ ఆఫ్ దెమ్ రిక్వైర్స్ శ్యామపిల్ల అండ్ ది అదర్ ఫెలో రిక్వైర్స్ పూజ. వీడికి అక్కర్లేదు ఒకటి లేదు, శ్యామపిల్ల గడికింది, పూజ గడికింది. వాడి వైపు మార్కెట్లో కూరలు కొనుక్కుని అటు పెడితే వీడికి ఎందుకు, ఇది పెడితే వీడికి ఎందుకు తనేవాళ్ళు లేక, లేదా ఏదైనా అబ్జెక్షనబుల్ అయితే ఆమెను పిలిచి అడగాల్సింది. బుద్ధి లేదా అడ్డుతున్నామని లెంపకాయ కొట్టేసి సరిపోయి. రిక్వైర్స్ శ్యామపిల్ల అండ్ ది అదర్ ఫెలో రిక్వైర్స్ పూజ. వీడికి అక్కర్లేదు ఒకటి లేదు, శ్యామపిల్ల గడికింది, పూజ గడికింది. వాడి వైపు మార్కెట్లో కూరలు కొనుక్కుని అటు పెడితే వీడికి ఎందుకు, ఇది పెడితే వీడికి ఎందుకు తనేవాళ్ళు లేక, లేదా ఏదైనా అబ్జెక్షనబుల్ అయితే ఆమెను పిలిచి అడగాల్సింది. బుద్ధి లేదా అడ్డుతున్నామని లెంపకాయ కొట్టేసి సరిపోయి. అంటే క్లబ్లో కానీ ఎక్కడన్నా కూర్చుంటే ఇదే వాళ్ళకి గంటల తరబడి అలా వెళ్ళిపోతుంది. రాత్రి 1 గంట 2 అయిపోతుంది. ఇంటికి వచ్చే అక్కడ కూర్చొని డిస్కషన్స్ చేస్తూనే ఉంటారు. ఏం డిస్కషన్స్, ఎక్కడ డిస్కషన్స్ ఇవి. క్యామపిల్లకి చాలా టేస్ట్ ఉంటుంది, ఇలాంటి బ్యాక్ టేస్ట్ ఉంది. అంటే స్కాండలైజింగ్, బ్యాక్ బైటింగ్, ఇలాంటి నేచర్లో క్రిటిసైజింగ్, హేటింగ్, అట్టర్ హేట్రెడ్ అండ్ అట్టర్ కంటెంట్ ఒక మనిషి అంటే ఉంటుంది. తర్వాత ఇంకా ముఖ్యమైన సింటమ్స్ లో టార్చర్స్ ది అసోసియేట్స్. టార్చర్స్ ది అసోసియేట్స్ కూడా ఉన్నవాళ్ళని ప్రాణాలు తీసి వేధించి తినేస్తారు. బంధువులు ఎవరు రాలేరు, జబ్బుగా ఉంది, దిక్కులేంది అని పాపం ఆ పక్కింటి అమ్మ ఎవరో వస్తుంది అనుకోండి, ఇక్కడ వాళ్ళు తినేస్తారు. నువ్వెందుకు వచ్చా వచ్చి నాకేదో ఇంత కాచి గంజి కాచి పోసినట్టు పోసి ఆ బియ్యం దక్షిణంలో పోసుకుని వెళ్ళిపోతాం. అంటే ఇంకో ఆ చెప్పు తప్పేలా ఎందుకు వెళ్ళిపోతారు, ఇలాగే వచ్చి ఇలాగే ఎవరితోనూ అంటాం కదా, ఆడుతోనే ఇలాగే వస్తారు వాళ్ళును. ఎలా తెలిసేది ఇక్కడ వీడికి చేయటం చేయకుండా వెళ్ళిపోవటం, సరేలే ఏదో పిచ్చిమండని చెప్పి చూసేస్తారు, ఏదో ఒప్పుకొని ఎవరు రారు నాకు దెబ్బగా ఉంటే అని ఏడుస్తారు. లియర్స్లో బెల్జియంలో మాడు ముసలాడు, ఎవరు రారు, ఒక్కడు రారు ఆ టైంకి, నువ్వు ఇక్కడ ఉంటే అందరూ వస్తారు, నువ్వు లేకపోతే ఎవరు రారు అంటుంది అనేది. నేనంటే ఎవరు రారు పాపం 10 మంది రాకుండా ఎందుకుంటారు, వస్తే అందరూ నా ఇంటికి వచ్చి గుండెలు చేసి ఎడుతున్నారు, ఇల్లు కొంప గుండం అయిపోతుంది, అందరూ ఇక్కడికి వెళ్ళేవాళ్ళే. ఏమవుతారు, రావాలా వద్దా, దే డోంట్ నో వాట్ టు డు. ప్రతి అడ్డమైన వాళ్ళు కూడా ఇక్కడే ఈ కొంపలోనే రాత్రి పగలు కూడా భోజనం మేసిపోతున్నారు, పిండాకు తినేడుతున్నారు అనేది. ఎవరు రారనేది ఏమమ్మా, నేను నాకు మొహమాటం ఉంది, వాళ్ళకి మొహమాటం కానీ ఇలా అన్నావా లేదా, అలా ఇలా అన్నావా లేదా, అయితే వాళ్ళు ఎలా చేయాలి, ఇదిగో ఇదిగో ఆవిడ శివ కార్నాడు ఆవిడ అన్నది, నువ్వు ఇలాంటి ప్రశ్నలు నన్ను అయిపోకండి. రిస్కులు వెయిటింగ్ కాదు, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి. సపోజ్ ఐఎమ్ ఇన్ యువర్ ప్లేస్ అంటే నువ్వెందుకుంటావు, యువర్ మై మాస్టర్, రక్షించావు, ఈ జన్మకి ఏదో బతికాం. ఏం చేయాలి అంటే ఏం చేయాలి లేదు తెలీదు. అంటే అది పడాల్సిందే, తిరిగితే ఇది పడాల్సిందే, కొడితే పడాల్సిందే, చాకరీ చేసి వెళ్లాల్సిందే. చేసి వెళ్ళాక ఎవరు వచ్చారు, నాకు జబ్బుగా ఉంటే ఎవరు రాలేదు, ఒక్కళ్ళు పుట్టేప్పుడు ఎలా ఆంబూతులే పడి తింటారు, ఒక్కళ్ళు రాలేదు. ఇది ఇది క్షేమం మీరు చూసుకుని ఒక డోస్ తగిలించి చూడండి, 1 ఏమో 5-6 నెలల తర్వాత ఫారెన్ మారితేనే మీరు హోమియోపతి వాడండి, లేకపోతే మానే
షూర్ యాజ్ ఎనీథింగ్ క్యామోమిల్ కేసు. టార్చర్స్ ది అసోసియేట్స్, ఇంట్లో చాకరీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. పిల్లలు కొందరు పెద్దవాళ్ళకి దబ్బుగా ఉంటే ఆ దొడ్డుగా దగ్గరికి వెళ్ళిపోతారు. కొందరు ఇరుక్కుని పోతారు, అయ్యో పాపం వీళ్ళు దబ్బుగా ఉందని అలా చచ్చిపోతుంటారు. వీళ్ళ కోసం చేస్తే నీ మొహం తగిలేయా చచ్చిందానా, ఎలా కాదే ఆ కాలు తిన్నగా చావు అంటే తిన్నగా పట్టమా. ఇది క్యామోమిల్. ఆ గ్లాస్తో మంచినీళ్ళు చావు అంటే తేనె నీ మొహాన్ని కొట్టుకో అంటే నిండా తెచ్చింది గ్లాస్తో, లేదా వెల్తిగా తెచ్చింది. అప్పుడు కూడా నీ మొహాన్ని కొట్టుకో, ఆన్సర్ ఇది తీసే. ఇది క్యామోమిల్. తర్వాత ఈజీలీ ఫీల్స్ అఫెండెడ్, అదొకటి. ఇది ఉన్నప్పుడు అదే ఉంటుంది. ఈజీలీ ఫీల్స్ అఫెండెడ్, ఏది మాట్లాడినా అపరాధమే కడతారు. బాబా పక్క వాళ్ళు చాలా కాలం అయింది మెడ్రాస్ వెళ్ళింది సీతారామ గారికి వచ్చింది అన్న, ఎవరో వచ్చారు బాగున్నారా అంటే లేక రోగం వచ్చింది అనుకున్నా, బాగున్నారా అని అడిగింది. అడగకుండా ఉంటే బాగుండేది. బాగున్నారా అంటే బాగుండగే ఇంకా బాగానే ఉన్నాం అమ్మా. అది వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం టిపికల్. ఉంటారా అని అడిగితే ఏ అప్పుడు వెళ్ళిపోమంటా, మా కోడలు చెప్పిందా ఆ ముసలం అని అడిగింది. మా తాతూరుకి వచ్చావు నా దూరం ఉంటావా, వాళ్ళకి ఏదో కంపెనీ ఉంటుంది కదా, ఏదో భగవద్గీత, వీళ్ళు సామాన్యంగా భగవద్గీత ఉండదు, ఆంజనేయ దండకం ఇలాంటి ఉగ్రం ఉంటాయి వీళ్ళకి. రుద్రకవచం ఇట్లాంటివి. వాళ్ళు సాయంత్రం పూట ఇద్దరు గుళ్ళోకి వెళ్ళాలి కదా అని అడిగింది. ఉంటారా అని. ఉండగా ఈ పూట వెళ్ళిపోమంటారా ఏంటి అని అడుగుతుంది. అది వాళ్ళ లక్షణం. ఈజీలీ ఫీల్స్ అఫెండెడ్. తర్వాత ఇన్ కంపెనీ ఎవ్రీ వన్ సీమ్స్ టు అఫెండ్ హిమ్. నలుగురులో ఉండగా ప్రతివాడు అవమానం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎవడేది మాట్లాడినా 10 మందిలో తన కోసం కావాలని అది మాట్లాడాడు, అఫెండ్ చేస్తున్నాడని లోపల అనిపిస్తుంది అనమాట. మన ఆఫీసులో ఏదో ఇలా పిక్నిక్ వెడదాం, అక్కడ ఎవరైతే చేస్తారు అంటే అన్న ఎవరు, పెరుగు ఎవరు, వంట ఎవరు అంటే మన వాడు ఉన్నాడు కదండి అంటే నేను అంత తిండిపోతాను అనుకున్నారా, అఫెండ్ అవుతాడు. తెలియదు ఎందుకు అఫెండ్ అవుతాడో తెలియదు. ఆర్గనైజేషన్ కింద పిక్నిక్ వీడు ఆర్గనైజ్ చేశాడు కదా అని వాడు అంటాడు, వీడు ఉన్నాడు కదా అని. అంటే వాడు ఉద్దేశం ఏమిటి, ఏదో వచ్చి అంటాడు నేను తిండిపోతున్నానేగా కనుక్కోంటాడు. ప్రతి దానికి అఫెండ్ అయి ఫీల్ అవుతాడు అనమాట. ఇన్సల్ట్స్ అదర్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్. అది ఇన్సల్ట్స్ అదర్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్. 10 మంది ఉండగా పట్టుకుని అలా తిట్టేసి చివాట్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి చేస్తారు. మామూలుగా ఒంటరిగా పిలిచి తిట్టచ్చు కదా, ఏదో సబార్డినేట్ని ఏదైనా చెప్పాలి, ఏదో వాడు చెప్తే 10 మాటలు చెప్పినా అలాగే చేశాడు అనుకోండి, లోపలి పిలిచి లొంపకాయ కొట్టినా తప్పులేదు. నలుగురిలో నిలబెట్టేసేసి ఎడా పెడా వాయించేసి తలకాయలు చేసి అవమానమైందా ఏమో అన్నాడు. అది క్యామోమిల్. తర్వాత పీవిష్ నేచర్ అంటే ఏమిటి, చాలా నేరో మైండెడ్, నీచము, సంకుచితము, తుచ్చము అయిన స్వభావం. పీనిష్టి వ్యసనాలు అంటారు కృష్ణా జిల్లాలో. ఇక్కడ ఏమంటారు, కంకుష్ట మనుషులు అంటారు గుంటూరు జిల్లాలో. నీచం, తుచ్చం అయినటువంటి స్వభావం కలవడం. నీచులు అంటారు చూడండి, వాళ్ళందరూ క్యామోమిల్ అయితే ఉచ్చులు అవుతారు. గ్రహం నీతిలో ఉందంటే క్యామోమిల్ అనేది గ్రహం ఉచ్చులోకి వెళ్ళిపోతుంది. పీవిష్, మీన్ కూడా ఇందా చెప్పింది. తర్వాత డ్రెస్సెస్ విత్ ప్లెంటీ ఆఫ్ కవరింగ్. డ్రెస్సెస్ విత్ ప్లెంటీ ఆఫ్ కవరింగ్. ఒంటి నిండా, చెవుల నిండా, నెత్తిన ఇట్లా ముసుగు ఎత్తుకుంది బయటికి రాడు. చెవులకి గాలి తగిలితే చెవు పోటు వచ్చిందే క్యామోమిల్ వాడికి, చచ్చాడే. ఒంటి మీద ఎక్కడా కూడా తలిగాలి తగలకూడదు. దీంతోనే కాదు, మెంటల్ సిమ్టమ్స్ లో పల్సటీలో లక్షణం లేదు. కోపం వస్తే తను గుద్దుకుంటుంది, తను తిట్టుకుంటుంది, పల్సలా అంటే లేదా గోడ తిరిగి ఉంచుంటుంది. అంతేగాని సాగు వివాహంతో అక్కడ కూడా ఆపోజిటే. క్యామోమిల్, పల్సలా, నార్త్ పోల్, సౌత్ పోల్ అంటే ఈడు తిడుతుంది, ఆవిడ తిట్టుకుంటుంది, ఈడు కొడుతుంది, ఆవిడ కొట్టుకుంటుంది.
ఆవిడ కొట్టుకొని కూడా కొట్టుకోదు, సైలెంట్గా ప్యాసివ్ గట్ట ఉండిపోతుంది. కొట్టుకుంటా కూడా ఏమిటే మీకు కనిపించేట్టు గోడకి టక్ 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 కొడుతూ ఉంటుంది. శ్యామపిల్ల భర్త సినిమా తీసుకెళ్ళలేదు, రాత్రి ఇంటికి వచ్చేటికి గోడకి టక్ 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 కొడు. ఎందుకంటే చచ్చిపోని నువ్వు ఇంకోదాన్ని చేసుకుని సినిమా తీసుకెళ్ళి. శ్యామపిల్ల కాదు అంటే లోపల నుంచి అక్కసు అలా కక్కేస్తారు అన్నమాట. తగ్గుతున్నా ఇంకా వస్తూ ఉంటుంది జరిగియల్గా. ఎందుకంటే రగ్గుపడితే తగ్గాల్సిందే కానీ లేటెట్లా తగ్గుతుంది కనుక పీవిష్ మీన్ ప్లెంటీ ఆఫ్ కవరింగ్. మగవాళ్ళు కూడా సన్నగా ఉంటారు, ఓల్డ్ పీపుల్లో క్యామీల వాళ్ళు కొందరు ఉంటారు, ఇలాగా కవర్ చేసుకుంటారు. ఇక్కడ ఇవన్నీ మంకీ క్యాప్ అవన్నీ పెట్టుకుని దాని చుట్టూ శాలువ వేసి కప్పుకొని ఇక్కడ వరకు శాలువ కప్పుకొని ఇక్కడ కర్ర పట్టుకుని ఇలాగా పట్టుకుని చేస్తారు. వచ్చేస్తే మా తాతగారు ఎంతో లేరు 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 నిజమేనా మెదవా అబద్ధం ఆడుతున్నావా అని మొదలెట్టారు. అక్కడి నుంచి మొదలెట్టి ఇంకా నీ బాబు ఇంత, నీ తాత ఎంత, వెనక నీ తాత కూడా ఇలాగే అబద్ధమాడాడు, వాడు అబ్బ కూడా ఇలాగే అబద్ధమాడు, ఇలా అంటాడు వాడు. ఒంటి నిండా కవర్ చేస్తూ ఉంటారు పూర్తిగా, గాలి తగలనే కూడదు. ఇది ముఖ్యం. గ్రేట్ సెన్సిటివ్నెస్ విత్ నర్వస్నెస్ అంటే నరములు సున్నితము సుకుమారం అవటంతో పాటు పరిపరాని లక్షణములన్నీ ఉంటాయి వీళ్ళకి. ప్రొలాంగ్డ్ యాంగర్, మెంటల్ సింటమ్స్ లో అదొకటి. ప్రొలాంగ్డ్ యాంగర్ అండ్ ఇరిటబిలిటీ. కోపం వచ్చిందంటే ఆ కోపం వాళ్ళు ఇష్టం. 10 రోజులు ఉంచుకుంటారు, 20 రోజులు ఉంచుకుంటారు, నెల రోజులు ఉంచుకుంటారు. నువ్వెవరు అడిగాను? ఆ కోపం అలాగే ఉంటుంది మనం పట్టేస్తా. ఏడాది అయిన తర్వాత కూడా నేను కావాలంటే నీతో మాట్లాడను, నువ్వెవరు అడిగాను కానీ అది వాళ్ళకి ప్రొలాంగ్డ్ యాంగర్. కోపం కసి పెట్టుకుంటారు చూడండి. వాడికి నాకు మాట్లాడలేవు, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళాలంటే మా ఇంటికి రావు. ఇది వాళ్ళ లాంగ్వేజ్. ఈ విలేజెస్లో పార్టీలు ఉంటాయి. వెనకటి రోజుల్లో కోర్టు కేసులు ఉండేవి, ఇప్పుడు పొలిటికల్ పార్టీ. పెడితే ఇదిగో వాడు మా ఫ్రెండ్ రా చిన్నప్పటి నుంచి అంటే అవన్నీ నాకు తెలియదు, అక్కడికి వెళ్ళామంటే నా ఇంటికి రాబాక అయిపోయి. అది కేవలం అంటే చైల్డిష్ అండ్ మీన్ మెంటాలిటీ. వాడితో మాట్లాడు. ఇంకా ముదిరితే ఈ ఊళ్ళో అందరూ వెళ్తారు, ఎవరితో మాట్లాడు, మా ఇంటికి వచ్చి లోపలికి భోజనం చేయి. ఇది ఊళ్ళో విచారణకు వచ్చినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ వాడితో మాట్లాడుతూ నేను ఇంకెట్ చేస్తాను, నీకు కావాలంటే ఇక్కడ కావాల్సినటువంటి రిపోర్ట్ అంటే మిగతా విషయాలు మీకు తెలుసు కదా, ఇట్లాగే ఉంటాయి కేవలం. బయట ఊళ్ళో వాళ్ళతో మాట్లాడాలంటే ఇంకో వీడు వెళ్ళిపోతాడు. కనుక ప్రొలాంగ్డ్ యాంగర్, ఇరిటబిలిటీ, రిఫ్యూజెస్ టు టాక్. నాకు వాడికి మాటలు లేవు, నాకు నీకు మాటలు లేవు. పిల్లకాయలు ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి, 5 ఏళ్ళు 4 ఏళ్ళ వాళ్ళు. అలా ఉంటుందన్నమాట. 50 ఏళ్ళ వాళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు ఎద్దులల్లే కలిసి ఈ వేళ నుంచి నీకు నాకు మాటలు లేవు అంటే బ్రెయిన్ అండేవాళ్ళు. ఇంకో వాడికి నాకు 10 ఏళ్ళ నుంచి మాటలు లేవు, అది గర్వకారణంలా చెబుతాడు. తర్వాత ముఖ్యంగా కీనోట్ మీకు దొరికేది వీప్స్ విత్ యాంగర్. ఇంకో డ్రగ్ కాదు, ఫ్యామిలీలో ఒకటే. వీప్స్ విత్ యాంగర్, కోపము వచ్చినట్లు ఏడుస్తును. ఇంకో డ్రగ్ వాడు ఎవడు కోపం వస్తే ఏడవడు, కోపం ఏడుస్తున్నట్టు. వీడు ఒక్కడే. లక్షవాడు కోపం వస్తే తంతాడు, వీడు వీప్స్ విత్ యాంగర్. అంటే ఇంకొక డ్రగ్ కాదని క్లియర్గా తెలుస్తుంది మీకు. క్యామోమిలా వేయాలి అక్యూట్లో, క్రానిక్లో ఎనకార్డియం కానీ సూజా కానీ వేయాలి. సూజాకి మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి క్రానిక్లో అన్నమాట. ఇంకా ఇంకో కీనోట్ మెంటల్. రెడ్ ఫేస్డ్ వెన్ మార్టిఫైడ్. రెడ్ ఫేస్డ్ వెన్ మార్టిఫైడ్. ఓడినచో మొగం ఎర్రబడిపోవును. సమాధానం చెప్పలేడు అనుకోండి, మొహంలో పెంకులు అయిపోతుంది. అంటే ఆఫ్ఘన్ దే ఆర్ రాంగ్, కానీ దబాయిస్తాడు, సతాయిస్తాడు అనమాట. నీదే తప్పు, నీదే తప్పు. ఆ గిన్నెలో ఏమైంది పాలు ఉంది, కాదు పెరుగు, నీదే తప్పు, నీదే తీసి పాలు చూపించకూడదు, పెరుగు కాదు రాదు. మొహం పెంకులు అయిపోతుంది, మండిపోతుంది, ఏమిటో మాట్లాడు. అది
కనుక వెన్ మార్టిఫైడ్ అంటే అర్థం అది. నలుగురిలో పెడితే మీరు బయట పెట్టారనుకోండి, ఇంకా ఆ మొహం అలా వెంటనే కలర్, చెవులు ఎర్రబడిపోతాయి, మొహం నల్లబడిపోతుంది. ఇవన్నీ మొహం అప్పటికప్పుడు అరిసెలు వండుతున్నట్టు రంగు మారిపోతుంది మొహం. బిగ్ చేంజ్ ఇన్ కలర్, పెంకు ముక్కలే అవుతుంది అనమాట. అంత ఇమోషనల్ నేచర్ను బ్లడ్ అంత గవాన రష్ అవుతుంది ఫేస్లో. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్ లో ఇంకోటి రష్ ఆఫ్ యాంగ్రీ థాట్స్. రష్ ఆఫ్ యాంగ్రీ థాట్స్ విత్ ఇన్సోమ్నియా. అతి కోపముతో కూడిన అభిప్రాయములు శరవేగమున పరుగెత్తుతుండును. బుర్రం రై 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 తిరుగుతుంటాయి తెల్లవారులో, నిద్ర పట్టనే పట్టదు. అంటే ఒక్కొక్కప్పుడు ఈ కోపానికి కర్తకర్మ క్రియలు ఉండదు. అంటే ఎవడి మీద అనేది ఉండదు. రాత్రి పడుకున్నాక అలాగా ఏమిటో చికాకుగా ఉంటుంది, ఉండి నిద్ర పట్టదు, బుర్ర థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వాడెవడో నేను చేశాడు, వీడికి చేశాడు, చిన్నప్పుడు మన వాడెవడో తన్నాడు, ఐదో ఏట వీళ్ళంతా జ్ఞాపకం వస్తుంటారు. వాడిని చంపేసేస్తే అనిపిస్తూ ఉంటుంది, నిద్ర పట్టదు. ఇన్సోమ్నియా. ఆ థాట్స్ ఎంత స్పీడ్గా పెడతాయో చెప్పలేము. పక్కనే నోట్ చేసుకోండి. కాఫీ అనేటువంటి మందు కావలసిన వాడికి, లేదా స్ట్రాంగ్ కాఫీ చాలా ఎక్కువ మాట రోజు తాగేవాడికి కూడా ఈ రోగం వస్తుంది. మైనస్ యాంగర్, అదొకటి తేడా. ఇప్పుడు చెప్పిన వాటి అన్నింటిలో కోపం ఒకటి తీసేసి మిగిలినవన్నీ హంగామా అంతా ఉంటుంది. పలకరించకుండా ఉంటే మొహం చూస్తే ఇద్దరు ఒకే, వీడు కూడా క్షమమేలేమో రా అని భయం వేసేట్టుంటాడు. చూసారా, నేవీ ఆఫీసర్ గారు బ్యాండ్ మేడం వహించేవాడును దూరం నుంచి చూస్తే ఎవరాలు కనిపిస్తారు. వీడికి క్షమమేలేవాడేమో అనిపిస్తుంది. పాపం రావడం ఏముండదు, కాపీవాడు కోపకి చక్కన అవుతూ మాట్లాడతాడు, కానీ నిద్ర చచ్చినా పడుతుంది. ఏంటంటే బుర్రలో శరవేగంగా థాట్స్ పెడుతూ ఉంటాయి. అంటే ఏం థాట్స్? కోపం థాట్స్ కాదు. అలా బీచ్కి వెళ్ళాం, అక్కడికి హార్బర్కి వెళ్ళాం, వ్యాలీ గార్డెన్స్కి వెళ్ళాం, టెంకాయలు కొట్టించుకు తాగాం. ఎందుకు అవన్నీ రాత్రి తెల్లారిపోతుంది. కొన్ని నేట్రమూర్ లాగా ఈ రొమాంటిక్ అండ్ లూడ్ థాట్స్ కూడా కాదు, ఉట్టి పొడి పొడి థాట్స్, క్యాలెండర్ థాట్స్, ఏమి సంబంధం ఉండదు. ఎవరిని వెళ్ళాం, ఆ ఊళ్ళో తిరిగి వచ్చాం, అలాగా సాయంత్రం పూట అక్కడికి వెళ్ళాం, స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, వాడవాడు కనిపించాడు, మాట్లాడాడు, గబా 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 పిక్ మూవింగ్ రీల్ వెళ్ళిపోతూ ఉంటుంది. త్వరలో మెడుకుగా ఉంటుంది, నిద్ర పట్టదు. తర్వాత సెన్సెస్ చాలా ప్రొజెక్టెడ్గా ప్రొట్రాక్టెడ్గా పనిచేస్తాయి. కాఫీ వాడికి, క్యామమిల్ వాడికి, ఇద్దరికి కూడా. సెన్సెస్ ఆర్ ప్రొజెక్టెడ్, protracted and magnified in efficiency. ఇంద్రియ ప్రవృత్తులు ఎక్కువ సునిశ్చితములై, సుదీర్ఘములై, అసామాన్యములై పనిచేయదు. రాత్రి 1 గంట, 2, 2:30, 3 ఇలాగా చూస్తుంటే ఆ పక్క గదిలో, అవతల పక్క గదిలో ఉన్నటువంటి క్లాక్ టిక్ 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 వినిపిస్తూ ఉంటాయి. సినిమాలో చూపి వినిపిస్తారు చూడండి, మ్యాగ్నిఫైడ్గా అలా వినిపిస్తూ ఉంటాయి వాడికి. వెంటనే బయలుదేరి వెళ్ళి అది ఆపేసి వచ్చి పడుకుంటాడు, పాపం నిద్రపడుతుందా. మ్యాగ్నిఫైడ్గా వినిపిస్తాయి మనకి, ఆ డిస్టెన్స్లో మీకు నాకు వినిపిస్తావు. ఎక్కడ? చిన్నవాల్టేర్లో వ్యాలీ గార్డెన్స్ దగ్గర ఇంకా అవతల పడుకుని ఉంటాడు. రాత్రి 2:30 అయ్యేటప్పటికి వాల్టేర్ రైల్వే స్టేషన్లో ఇంజిన్ సైరన్ వినిపిస్తుంది వాడికి. రాత్రి మీకు నాకు వినిపిస్తుంది. ఎంత దూరం నుంచో మర్నాడు చూస్తాడు అనమాట. రాత్రి బలాన బండి లేట్గా వచ్చింది, మీరు కనుక్కుంటే తెగరైతు కాఫీ వాడు, కేవమిల్ వాడు, వాడు అలా ఉంటుంది. ఒక్కొక్క రాత్రి వాడికి ఉంటుందండి. పాపం ఇంట్లో పడుకుంటే ధరా ధరా ఏమిటి, ఆ కొండ డాల్ఫిన్స్ నోస్ దగ్గర సముద్రం వల్ల అక్కడ కొట్టుకుంటూ ఉంటాయి, వీడి బుర్రలో ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. మీకు నాకు ఏమీ వినిపిస్తుంది. సముద్రం ఒక్కో రోజున వాడు వినిపిస్తుంది, రై 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 వినిపిస్తుంది. కాఫీ కేవలం ఈ 2 డ్రగ్స్ ఉంది.
తేడా ఏమిటి? వాడికి ప్లస్ యాంగరు, వీడికి మైనస్ యాంగరు. మొత్తం అంతా మిగతా పిక్చర్ విగ్రహం అంతా ఒకటే. రెండు సర్ఫేస్ డ్రగ్సే. రెండు కూడా బాగా హయ్యర్ పొటెన్షియల్స్ కెడితే మయాజుగ్గా పనిచేయవచ్చునని నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఇది అప్పుడే తీసుకోకండి. నా ఎక్స్పీరియన్స్ మరి ఇట్ టెల్స్ మీ దట్ ఇట్ హ్యాస్ ఇరాడికేటెడ్ మెనీ డిసీజెస్ విచ్ క్యామోమిల్లా ఆట్ నాట్ హ్యావ్ డన్. మన మెటీరియల్ మెడికా ప్రకారం క్యామోమిల్లాతో తగ్గకూడని జబ్బులు తగ్గినాయి. మళ్ళీ రికరెన్స్ రాలేదు. థాట్స్ విత్ ఇన్సోమ్నియా. ఇంకా కెంట్ చెప్పాడు, ది చైల్డ్ మోన్స్ పిటియస్లీ అన్నాడు. ది చైల్డ్ మోన్స్ పిటియస్లీ. పిల్లవాడు చెంటి పిల్లవాడు కాదు, చిన్న పిల్లవాడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆ వయసులో ఉన్నవాడు జాలి కలిగించున్నట్లుగా గొంతు చించుకుని ఏడుస్తారు. జాలిగా ఏడుస్తారు, గొంతు చించుకోరు వాళ్ళు. గొంతు చించుకునే లక్షణం క్యామమిల్లా ఒకటే, లేదా తూజా అనకాద్యం. ఇంకా క్రమంగా క్రానిక్ డిసీజెస్లో పెడితే కాన్స్టిట్యూషన్లో లాస్ ఆఫ్ జనరాసిటీ, దయాదాక్షిణ్యములు నశించిపోయేను. భర్త అయినా అంతే, పిల్లలైనా అంతే, తల్లిదండ్రులైనా అంతే, అన్నదమ్ములైనా అంతే, ఫ్రెండ్స్ అయినా అంతే, ఏమి లోపల ఒక బొట్టు కూడా దయాదాక్షిణ్యాలు ఉండవు. అంటే ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ మాన్స్టర్ అండ్ ఎన్ యానిమల్ అండ్ ఏ బీస్ట్. అలా అయిపోతారు క్రమంగా, కరక్కాయలాగా అయిపోతారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది క్యామోమిల్లా కాఫీ కుట్టే ఈ విషయంలో. ఇక్కడ ఇంకా కాఫీ తిని వెంట నడవలేదు, కాంపిటీషన్ తట్టుకోలేదు, అయిపోయింది. ఇంకా ఎనకార్డియం, సెపియా, ఓపియం. ఇది అంటే సోల్లెస్ షెల్స్ అంటారు. అలా బతుకుతారు. లోపల పర్సన్ ఉండడం ఉంటే మెషిన్ ఉంటుంది, ఇంటెలిజెన్స్, మైండ్, సెన్సెస్, లైఫ్. బట్ ది పర్సన్ ఈజ్ నాట్ దేర్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్, అంతరాత్మ అంటాం. అది హత్య చేయబడిను, మిగతా షెల్ అంతా లీవ్ చేస్తుంది. అది ఉంటుంది. విచిత్రమైన మనుషులు కనిపిస్తారు మీకు లీడర్స్ కావాల్సిన వాళ్ళు. అసలు ఇలాంటి వాళ్ళు పాదుగుల మన కళాయికి లేకపోతే నిజంగా భూమి మీద ఉన్నారా అని మనకి చూసిన తర్వాత కూడా మనం నమ్మలేము. అట్లా ఉంటారు. ఇన్నర్ మోస్ట్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఖాళీ అయిపోతుంది, మిగతా ఎంత ఉంటుంది. మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, కాన్స్టిట్యూషన్, ఫిజికల్, వైటల్, సెన్సరీ, నర్వస్, ఇంటెలిజెన్స్, ఇలా చెప్పుకుంటూ వచ్చి చివరికి వచ్చేటికి విల్, ఇక్కడ లవ్, ఇది పోతుంది, మిగతా అంతా ఉంటుంది. ఈ డ్రగ్స్ ఇది ఇక్కడ వ్యాక్యూమ్ ఉంటుంది, మిగతా యాపరేటస్ అంతా ఉంటుంది. రేడియో సెట్ వాగుతూ ఉంటే దానికి అందులో చేసేటువంటి వార్తలు దానికే సమ్మతం. అలాగా బాడీ పనిచేస్తూనే ఉంటుంది. ఓల్డ్ కానీ, యంగ్ కానీ, మిడిల్ ఏజ్డ్ కానీ, ఏదైనా సరే అది అక్కడ ఎఫెక్షన్ పోతుంది. పిల్లలైనా అంతే, భార్య అయినా అంతే, తండ్రి అయినా అంతే, తల్లి అయినా అంతే, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ అయినా అంతే, రూమ్మేట్ అయినా అంతే, ఆఫీసులో కొలీగ్ అయినా అంతే, మెర్సిలెస్ ఉంటాయి. అంటే షోరిక్ పేషెంట్ అయి ఉంది బైబర్త్, వీటికి తగిలినటువంటి షార్ట్స్ మొదలైనటువంటి వాటిలో కాజేషన్స్ ఉంటాయి. అంటే వాడి ఆఫీసులో his own brother working as his colleague is murdered cruelly in the office. నెక్స్ట్ 1 ఏడాది 2 ఏళ్ళు అయ్యేటప్పటికి ఓపీఎం పేషెంట్ అయిపోతాడు వీడు. ఈ ఎవరిని మర్డర్ చేశారో వాడి బ్రదర్. అది ఇట్లాంటి కాజేషన్స్ ఉంటాయి. అంటే షాక్ మనిషి ఇంటి నుంచి అటు కొడుతుంది. మీరు కోపడకపోతే కోపడచ్చు. కానీ those who have read the books of
ది మోడర్న్ ప్రాఫిట్ ఆఫ్ ది 20th century జేకే జిడ్డు కృష్ణమూర్తి. అతని చిన్నప్పటి పిక్చర్కి ఇప్పటి పిక్చర్కి మీరు అతని బయోగ్రఫీ చదివితే తెలుసు. అంటే డయామెట్రికల్లీ అప్పుడు చిన్నప్పటి పిక్చర్లో గాడ్ ఉన్నాడు, ఎథిక్స్ ఉన్నాయి, ట్రైనింగ్ ఉన్నది, డిసిప్లిన్ ఉన్నది, మాస్టర్ అండ్ స్టూడెంట్ ఉన్నాడు, స్క్రిప్చర్స్ ఉన్నాయి, యోగా ఉన్నది, వర్చ్యూస్ ఉన్నాయి, ప్రాక్టీస్ ఉంది, అన్నీ ఉంది. మరి కామెంటరీస్ ఆన్ లివింగ్ దగ్గర నుంచి తర్వాత ఉన్నటువంటి రైటింగ్స్లో స్క్రిప్చర్స్ నీకు బ్లాక్స్ ఆన్ యువర్ వే టు పర్ఫెక్షన్ అని తెలియదు. మనకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి మాస్టర్స్ అని అడిగితే లేన్ మ్యాన్కి సంఖ్యలో పెట్టుకునే కర్రల వంటి వారు. చదవండి సెంటెన్స్. మీరు డెవలప్ అవడానికి మీరే కారణం, కానీ మీరు చదువుకునేటువంటి పుస్తకాలు కాదు, మీకు చెప్పేటువంటి గురువులు కాదు, మీరు చూసేటువంటి ప్రపంచం కాదు, మీరు ప్రాక్టీస్ చేసేటువంటి యోగా మొదలైనవన్నీ కూడా ఇవి కన్వెన్షనల్ ప్రాక్టీసెస్. వీటి వల్ల మనిషి దెబ్బతినేస్తాడు. మీరు చదువుకునే స్క్రిప్చర్ కాదు, బైబిల్ కాదు, భగవద్గీత కాదు, ఇవన్నీ కూడా మిమ్మల్ని బైండ్ చేస్తాయి. ట్రూత్ కాదన, కానీ చేంజ్ దేనివల్ల వచ్చింది? He was boosted as the prophet of the 20th century. ఇప్పుడు 20th centuryలో అవతార కాంప్లెక్స్ ఎక్కువ. అప్పుడు నాకు అనుమానం వస్తుంది, నేను అవతారం మీతో చెప్పాను, ఊరికి పొరపాటు చెప్పి ఎవరితో అనకండి. అదో కాంప్లెక్స్ అంటే మెంటల్ సంతోషం అదొకటి ప్లాటినా. ఈ దీంట్లో ఆ కాంప్లెక్స్లో ఓడిపోయిన తర్వాత he was boosted. He was taken from country to country and introduced as so and so, Lord Christ, Lord Krishna, etc. పైన ఎక్స్ ఉంటుంది, మధ్య క్వశ్చన్ మార్క్ ఉంటుంది, కింద మన పేరు ఉంటుంది. ఇట్లా ఇంట్రడ్యూస్ చేసేవారు. అక్కర్లేదని అర్థం. ఆ బ్రదర్కి నమ్మకం అట్లా చూస్తున్నాడు. He was not allowed to attend his brother. Gradually the case became serious. సంవత్సరాలు జరిగింది, రాటన్ అయిపోయింది కేసు. చూస్తున్నాడు కళ్ళ ఎదురకుండా. పాపం రాత్రిపూట 10 రోజులకి 10 రోజులకి ఓ మాట వచ్చి దగ్గరికి కూర్చుంటే, అన్నయ్య నా తలకాయ నీ గుండెల మీద పెట్టుకొని నువ్వు నాకు దేవుడు. దిస్ వాజ్ ది కాన్వర్సేషన్. నాకు కాసేపు నీ టచ్ ఇమ్మనేవాడు. వాడి గుండెల మీద తలపెట్టుకుని పడుకొని, నేను సచ్చినా బతికినా ఇంకా నాకేం దిగులు లేదు, అప్పుడప్పుడు మాత్రం నేను బతుకున్నాడు నాకు టచ్ ఇస్తూ వీడికి ఇలా రంప కోత కోసిస్తుండేది. కెన్ ఎనీబడి స్టాండ్ విత్ ఎ హార్ట్? అండ్ జేకే ఫుల్ హార్ట్ మనిషి. అండ్ ది బ్రదర్ డైడ్ బిఫోర్ హిజ్ ఐస్ లైక్ దట్. విత్ ఇన్ 1 year కోపడకండి. అప్పుడు ప్రాఫిటే ఇప్పుడు ప్రాఫిటే ఆయన రాసిన రైటింగ్స్లో. నాకంటే ఎవరికైనా కోపం వచ్చుంటే వాళ్ళకి ఎవరికి జేకే మీద నాకున్న గౌరవం ఉండదు, నాకు తెలుసు. ఎందుకంటే జేకే అంటే ఏమిటో ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు. ఆయన ఏందో రెస్పెక్టే కాదు, భక్తే కాదు, అవన్నీ నాకున్నవి ఈ వినేవాళ్ళలో ఎక్కువ మందికి ఎవరికి ఉండవు. ఆయన బికాస్ ఐ నో వాట్ హీ ఈజ్. ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫ్యూ హూ నో వాట్ హీ ఈజ్. మెటామార్ఫోసిస్ దేంట్లో వచ్చింది అంటే ఈ దెబ్బ కొట్టడంలో వచ్చింది. తప్ప వచ్చిన మార్పు తప్పు కాదు, రైటే. గౌతమ బుద్ధుడికి ఎక్కడి నుంచి వచ్చింది వచ్చిన మార్పు తప్ప? అంటే ఎలా వచ్చిందో నేను చెప్పా, కానీ ఆయన ఏమయ్యాడో అది తప్పని రైట్ అయ్యి కాదు. ఆ మొట్టమొదటి ఆయన్ని పెట్టింది మాత్రం రాంగ్ సెంట్లో పెట్టిన పెద్దవాళ్ళంతా. మేల్కొని లేచినప్పుడు ట్రూత్ అనేటువంటి వరల్డ్లోకి, గ్రేట్ లైట్లోకి, డార్జిలింగ్ లైట్లోకి మేలుకుని ఈ బికేమ్ లైట్ అండ్ హీఈస్ వాకింగ్ ఎట్ లైట్ అని వేస్తున్నాం. కాంప్రమైజ్ దొరకదు రెండింటికి మనకి సమస్యగా. అది అలా కొడుతుంది. అయితే తర్వాత ఆ లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళాడు కనుక ఫుడ్ కానీ, హ్యాబిట్స్ కానీ, డైలీ రొటీన్ కానీ ఆ ఐడియల్ కోసమే శరీరం కర్పూరంలా ఎలా ఖండంగా వెళ్ళింది కనుక ప్యూరిఫై అయిపోయి మయదమ్స్ గియదమ్స్ ఏం అయిపోయింది. అంటే చాలా తక్కువ ఉంది జరుగుతుంది. 1 in a crore అని చెప్పలేము. ఇది మందక్కర లేకుండా మయదమ్స్ పోవటం అనేది. బికాస్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ది డార్జిలింగ్ లైట్ ఆఫ్ స్పిరిట్.
అది వేరు. ఊరికే ఉన్నది ఇన్క్రెడిబుల్ థింగ్స్ ఆఫ్ దిస్ సెంచరీ ఊరికే నేను చెప్పాను. ఎన్నో విషయాలు అలాగా మన కాంటెంపరీగా అయి ఉండటం వల్ల మనం లెక్క చేయకుండా మడతపడి ఉంటాయి. మనం ఉన్నప్పుడు ఉన్నారంటే వాళ్ళు కూడా ఏదో సన్నాసి ఉండడానికి అయి ఉండాలి అంటే మళ్ళాగా అక్కర్లేదు. చాలా వండర్ఫుల్ థింగ్స్ ఉంటాయి. ఈ ఈజ్ వన్ వండర్. లైక్ ఇంకో వీటిలలో మామూలుగా ఈ మెటమార్ఫోసిస్ వీటిలో వస్తుంది. ఆ వచ్చేది అలా కాకుండా ఇంకో రకంగా వస్తుంది. చెప్పకు ఆయనే కాకుండా ఉంటే ఏమొచ్చి ఉండేది? హామిసైడల్ మేనియక్ అయి ఉండేవాడు ఇంకోటి. ఎవరన్నా సరే దేవుడి గురించి మాట్లాడినా, యోగాని గురించి మాట్లాడినా వెంటనే రాయో కత్తి ఏదో తుపాకీ తీసుకుని వాడిని షూట్ చేసేటువంటి మేనియాలోకి వచ్చేసి ఉండేవాడు. చాలా మందిని చంపేసి జైల్లో పడి ఉండేవాడు. అదే కనుక ఇంకొక ఎనీ అదర్ సోల్ ఎక్సెప్ట్ హిమ్సెల్ఫ్ వర్క్ ఫర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ట్రాజడీ దట్ ఈస్ విట్నెస్. అంటే ఆ ఇంటెన్సిటీ మనం ఇమాజిన్ చేయలేము ఆయనకున్న ట్రాజడీ. అప్పుడు ఒక ఇడియట్తో పూర్వం అయితే అంత ట్రాజడీ ఉండదు. హైలీ సెన్సిటివ్ ఫిల్మ్ అయి ఉండే ఆ ఇంజక్షన్స్ అలా జరుగుతుంది. అవతల వాడు తన డివోటీ అయి ఉంది. ఇవన్నీ కలిసేటప్పటికీ అక్కడ ఎక్స్ప్లోజన్ అంటే జరిగింది. వర్గమైనటువంటి మెటమార్ఫోసిస్. అంటే ఎప్పుడు జరిగినా జగదూతం కోసమే జరుగుతాయి. ఏ ఒక్కడి కోసం జరగవనుకోండి. అది ఎవరి ఇష్టం కాదు, ఆయన ఇష్టం కాదు, వీళ్ళు ఇష్టం కాదు, వాళ్ళు ఇష్టం కాదు, ఆ పోయినటువంటి బ్రదర్ ఇష్టం కాదు, డాక్టర్లు ఇష్టం కాదు. లోకంలో కొన్ని పనులు జరగవలసి వచ్చినప్పుడు కొన్ని అట్లాంటి సన్నివేశాలు వస్తాయి. బట్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ఎనీవన్. అదే ఇన్సిడెంట్ ఇంకో లైఫ్ లో జరిగితే నేను చెప్పేది ఏంటంటే ఈ డ్రగ్స్ లో ఏదో ఒక దాంట్లోకి వస్తారు. అది నెక్స్ట్ మళ్ళీ కామన్లో ఇంకోటి 2 పాయింట్లు చూద్దాం. కానీ లాస్ ఆఫ్ జనరాసిటీ అనేటువంటిది ఈ డ్రగ్స్ అన్నింటిలో ఉంటుంది. ఎక్కడో ఏదో కాజేషన్ ఉంటుంది మొత్తాన్ని వీళ్ళందరికీ కూడా. సోరా లోపల ఉంటుంది, కాజేషన్ ఏమో ఒక ఇన్సిడెంట్ లైఫ్ లో అలా స్మాషింగ్ ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది, దాని నుంచి ఉంటుంది కాజేషన్. నో కన్సిడరేషన్స్ ఫర్ ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. ఎదుటి వాళ్ళకి ఏం బాధ కలుగుతుంది, ఏమనుకుంటారు, వాడికి ఇబ్బంది ఏమిటి, ఇవేమీ లేవు. కన్సిడరేషన్స్ ఏమి ఉండవు. పిల్లలు అక్కడ కూర్చునే ఉంటారు, అలా తీసుకుని టిఫిన్ తినేసిస్తుంటారు. రైలు మనవలు అక్కడ కూర్చుని నానమ్మ గారు ఆ పులిహోర తినేస్తుంది. వాళ్ళకింత పెట్టి వాళ్ళ అమ్మ పెట్టాలి, వాడి దగ్గర ఉందని వాడరు కదా. అది టిపికల్ క్యామేలా. వాడు చూస్తూ ఉండగా తింటుంది అనమాట. తిని వాడు చూస్తూ ఉండగా ఇంకా కొనుక్కుంటూ అవుతుంది. ఇక షీ పర్టికులర్లీ టేక్స్ ప్రైడ్ ఇన్ ప్రెజర్ ఇన్ అఫెండింగ్. అట్లా ఉంటుంది టెండెన్సీ. క్వార్రల్సమ్, డిస్ప్యూటింగ్, అగ్లీ బిహేవియర్ అన్నాడు కెంట్. అంటే కెంట్ లాంటి వాడు అంత మాట విసిరేసాడంటే ఎన్నో హరిబుల్ థింగ్స్ చూస్తేగానే అన్నాడు అగ్లీ బిహేవియర్ అన్నమాట. మనం వాడిని అంత గబోబా వాడు మాటలు. కెంట్ అగ్లీ బిహేవియర్ అన్నాడంటే మనం అనకన్నా చాలా లెక్క ఉంటుంది సార్. ఇన్సల్ట్ ఫ్రెండ్స్, ఇన్సల్ట్ డాక్టర్. తప్పకుండా డాక్టర్ని ఇన్సల్ట్ చేస్తారు కెమబేల వాడు. ఇన్సల్ట్ దోస్ హూ హెల్ప్. సాయం చేయడానికి వచ్చిన వాళ్ళే తప్పకుండా ఇన్సల్ట్ చేస్తారు. ఇంకా మోడాలిటీస్ ఉన్నాయి, మరో పోటీ చెప్పుకున్నాం. ఇంట్రడ్యూస్ చేశాను ప్రజని. ఈ వీటితో పాటు ఏ బాధ ఉన్నా మంత్రం పెట్టినట్టు చూస్తూ ఉండగా విభూతి పెట్టినట్టు తీర్థం కూడా తగ్గిపోతుంది నిమిషాల్లో, క్షణాల్లో. బాధ. సో ఆఫ్టర్ 5 minutes we will have క్యామోమిలా మెంటల్ సింప్టమ్స్ మనం తీసుకున్నాం. విల్ కంటిన్యూ క్యామోమిలా మోడాలిటీ. మొన్నటితో మెంటల్ సింప్టమ్స్ మనం అయిపోయినాయి. లాస్ట్ నేను చెప్పినటువంటి క్లాస్తో క్యామోమిలా మెంటల్ సింప్టమ్స్ ఫినిష్ అయ్యాయి. ఇఫ్ ఐ రిమెంబర్ వెల్. నౌ వీఆర్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ ది మోడాలిటీస్ ఆఫ్ క్యామోమిలా. ది ఫస్ట్ వన్ ఈజ్ every suffering causes these 2 things: anger with weeping. ఏ బాధ వచ్చినను విపరీతమైన కోపము, ఏడుపు రెండు కలిసి ఉండును. దిస్ కాంబినేషన్ ఇండికేట్స్ క్యామోమిలా. భరింపరాని కోపము, భరింపరాని
ఏడుపు రెండు కలిసి కాంబినేషన్ ఉంటుంది. వీపింగ్ మెనీ డ్రగ్స్ వీ హ్యావ్ బట్ నాట్ యాంగర్ అలాంగ్ విత్ ఇట్. మనకి పల్స్టిల్లా దగ్గర నుంచి ఆరోమెటల్ దగ్గర నుంచి వీపింగ్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ పిటియస్ టైప్ ఆఫ్ వీపింగ్. చాలా మనం దాలిపడే పరిస్థితుల్లో ఏడుస్తారు వాడు. ఇది ఎలా కాదు, చాలా డేంజరస్ టైప్. ఇది కొట్టి ఏడుస్తారంటారు, ఎలాగా అది ఉంటుంది. కనుక ఇది మొదటి మోడాలిటీ, ఏ బాధ ఉన్నా సరే. రెండవది, చిల్డ్రన్ బికమ్ సిక్, చిల్డ్రన్ మై అడల్ట్స్ ఆల్సో ఆఫ్టర్ మార్టిఫైడ్, ఇన్సల్టెడ్, అవమానం చేసిన మనిషిని నలుగురిలో పెట్టి బయట పెట్టినా, నిష్ఠూరం వాక్యాలు మాట్లాడినా వెంటనే వాళ్ళకి తలనొప్పి, జ్వరం మొదలైనవన్నీ వచ్చేస్తాయి. పిల్లవాడిని కేకలేసారు నలుగురిలో, మధ్యాహ్నం 7 తలనొప్పి వస్తుంది, సాయంత్రం టెంపరేచర్ వచ్చేస్తుంది, ఈ క్యామోమిలా సింటమ్స్ వచ్చేస్తాయి. అలాగే ఆఫీసులో ఆఫీసర్ గుమాస్తాన్ని నలుగురిలో నుంచోబెట్టి తిట్టేశాడు, ఇంటికి వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి బాధ వచ్చి జ్వరం వచ్చేస్తుంది, డెలీరియం మొదలైనవన్నీ వస్తాయి. ఇది కాజేషన్ తప్ప సిమ్టమ్ కాదు. అంటే మనం ప్రిసైజ్లీ స్పీకింగ్ దిస్ ఇస్ ఓన్లీ ఏ కాజేషన్, కారణం. కానీ ఇది చాలా స్ట్రాంగ్, ఇది కాజేషన్. ఇది ఉన్నటువంటి డ్రగ్స్ వరుసన ఒక గ్రూప్ లో గుర్తుంచుకోవాలి. స్టాఫ్సాగ్రియా ఒకటి దీంతో పక్కన గుర్తుంచుకోవాలి. క్రియోసోటం, స్టాఫ్సాగ్రియా ఒకటి, క్రియోసోటం ఒకటి, ఈ రెండు కూడా పిల్లల్ని తిట్టిన, కోపట, నలుగురిలో వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అయ్యేటట్లుగా చేసిన, ఎక్స్పోజ్ చేసిన, పెద్దవాళ్ళని కూడా సెన్సిటివ్ నర్వస్ పీపుల్ని నలుగురిలో ఏదైనా అన్నప్పటికీ, లేదా డిస్కషన్ వచ్చి నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్నా వెంటనే సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళు దే విల్ బి ఇన్ ది బెడ్. ఇక్కడ ముగ్గురు కూడా. అయితే వచ్చే సిమ్టమ్స్ 3 రకాలుగా ఉంటాయి కనుక 3 డ్రగ్స్ ఇండికేట్ అయినాయి. దీనికి కూడా ఆ మొదటి మోడాలిటీని మెంటల్ సిమ్టమ్స్ గుర్తు. దీంట్లో వచ్చే బాధలకు కూడా భరించరాని తలనొప్పి, దాంతో విపరీతమైన కోపం, ఏడుపు కలిసి ఉంటాయి. క్యామోమిలా అయితే. స్టాఫ్సాగ్రియా అయితే ఇక్కడ తలనొప్పి, ఈ భాగంలో ఆ నొప్పి కూడా ఇలాంటిది ఏదైనా పెట్టి ముఖం మీద పడుకోబెట్టి ఇలాగా 2-3 నొక్కుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే యాజ్ ఇఫ్, కెంట్ చెప్పిన లాంగ్వేజ్ మనం చూస్తే, యాజ్ ఇఫ్ ఏ blunt wooden surface is being pressed. A blunt wooden surface is being pressed upon the brow. అది టిపికల్ గా అంటే ఒక ఏదన్నా కొయ్యతో కర్రతో చేయబడినటువంటిది బ్లంట్ గా ఉన్నది, ముద్దు చెక్క లాంటిది పెట్టి నొక్కేసేస్తూ ఉంటే ఎలా ఉంటుందో సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా కనుబొమ్మల మధ్యన కొంచెం పైన కొంచెం కింద, ముక్కుకు అటు ఇటుగా చాలా విపరీతమైనటువంటి బాధ ఉంటుంది స్టాఫ్సాగ్రియా వాళ్ళకి. తర్వాత కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి లేస్తే స్టాఫ్సాగ్రియా వాళ్ళకి. డెలీరియం వీళ్ళకే ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. ఫీవర్ సడన్ గా హైగా అవటం, ఇవి కామన్. డెలీరియం టైపులో క్యామోమిలా డెలీరియం వేరే మీకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఏడుస్తూ తిడుతూ ఉంటాడు క్యామోమిలా డెలీరియం. నేను బాధిస్తాను, నేను నరికేస్తా, నన్ను అన్నావు కాదు, నేను ఏమన్నావు చూడు, ఏం చేస్తానండి, ఇలా ఉంటుంది. స్టాఫ్సాగ్రియా వాడు ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు పాపం, ఏం తిట్టడం అట్లాంటివి ఉండవు. ఇలాగా ఏదో ఏదో నేరేషన్ ఎవరితో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు చెబుతూ ఉంటాడు. వైలెంట్ డెలీరియం క్యామోమిలాకు ఉంటుంది, కంపారిటివ్లీ ప్యాసివ్ డెలీరియం స్టాఫ్సాగ్రియా. చాలా భయంకరమైనటువంటి సంధి గుణం ఉంటుంది క్యామోమిలా వాళ్ళకి. క్రియోసోటంకి కూడా నిద్ర, మూలగటం, కొట్టడం, లేవలేకపోవటం, లేస్తే తూలి పడిపోవటం, స్టాగరింగ్ గైట్,
దే కాంట్ స్టాండ్. తర్వాత స్వింగింగ్ అండ్ రాకింగ్ సెన్సేషన్, కూర్చుంటే ఇలా ఉయ్యాలు ఊగుతున్నట్టు ఉంటాం, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇట్లా ఊగుతున్నట్టు ఉంటుంది కళ్ళు మూసుకుంటే, క్రియాసోటం. ఫీలింగ్ నో, ఫిజికల్లీ ఆల్సో ది పీపుల్ డూ లైక్ దట్ ఇన్ హై ఫీవర్స్. బాగా జ్వరంలో ఉన్న వాళ్ళని కూర్చోబెడితే ఇలా ముందుకు వెనక్కి ఊగుతారు క్రియాసోటం పేషెంట్. కనుక దీంతో మొదలెట్టి ఆ డ్రగ్స్ మనం స్టడీ చేసుకోవాలి. క్యామోమిల్లాలో మాత్రం తప్పకుండా అవమానం పడ్డా, చివాట్లు తిన్నా, దెబ్బలాడుకొని వచ్చినా ఇవన్నీ ఉంటాయి. ఇంకా దీంట్లోనే ఇంకొంచెం చిన్న కరాలరీ ఉంది. కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలకు వెళ్ళి చూస్తే తర్వాత ఈ రకమైనటువంటి గతి పడుతుంది కొందరికి. అంటే సెన్సేషన్ లవింగ్ టైప్ ఆఫ్ సిక్ అండ్ అన్హెల్దీ పిక్చర్స్. అంటే ఒక ఏ ఘాస్ట్లీ యాక్సిడెంట్ విచ్ ఇన్వాల్వ్స్ జామింగ్ ఆఫ్ అబౌట్ 10 or 15 people, రైలు యాక్సిడెంట్ చూపించి అందులో మనుషులు విరిగిపోయి చెక్కలైపోయిన వాళ్ళు సహా మొహాలు అవన్నీ చూపించి సినిమాల్లో డిటెక్టివ్ పిక్చర్స్, ఇట్లాంటి మోస్ట్ అన్సైకలాజికల్ అండ్ అన్సైంటిఫిక్ పిక్చర్స్ చాలా మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తాయి. దాని నుంచి ఇమీడియట్ గా నిద్ర పట్టకపోవటం, నిద్ర పడితే డెలీరియం రావటం, కయ్యని కేకేసి అరవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటిలలో ఇందాక గ్రూప్ కాదు, క్యామోమిల్లాతో ఇంకొక సెట్ ఆఫ్ డ్రగ్స్ గ్రూప్ ఉంటాయి. ఈ గ్రూప్ వేరే రాసుకోండి. దట్ ఈస్ when the person has seen a ghastly scene or a picture with ghastly scenes, భయంకరమైనటువంటి దృశ్యములు చూసినా, అట్లాంటి దృశ్యములు గల సినిమా చూసినా శ్రమపడి ఎండలో నుంచుని వారి టికెట్ కొనుక్కొని చూస్తారు. చూసిన క్యామోమిల్లా, ఓపియం, ఇగ్నేషియా, హయస్యామస్, ఆసిమం, శాంక్టమ్, ఆసిమం శాంక్టమ్, క్యామోమిల్లా, ఓపియం, ఇగ్నేషియా, హయస్యామస్, ఆసిమం శాంక్టమ్. క్యామోమిల్లాలో భయంకరమైన కేక వేస్తాడు, కేకతో ఏడుస్తాడు, ఎక్కి ఏడుస్తాడు, అరుస్తాడు, అన్నీ ఉంటాయి. ఓపియంలో కూడా నిద్రలో ఉలికిపడి ఆ సీన్ కనిపిస్తుంది అని చెబుతాడు. సరిగ్గా ఏ సీన్ అయితే తన సినిమాలో చూశాడో ఒక మాట శ్రమపడి టికెట్ కొనుక్కొని చూస్తే తర్వాత 10 మాటలు టికెట్ అక్కర్లేకుండా కనిపిస్తుంది. వెర్బాటిం అదే సీన్ కనిపిస్తుంది మొత్తం అంతా విత్ ఆల్ డీటెయిల్స్. 200 బాగా వైలెంట్ గా ఉంటే ముందు 30లో వేయాలి, అంటే కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hours, 3 hours ఆగి మళ్ళీ రిలాప్స్ అయితే 200లో వేయాలి. ఫీవర్ లేకపోతే 200 వేయచ్చు. అది కూడా ఎప్పుడైనా మరో డోసు అవసరం ఉంటుంది అనేటువంటి ప్రొవిజన్ ఎప్పుడు మనం ఉంచుకుంటాం. 30తో స్టార్ట్ చేయాలి. అది దాంట్లో ఉన్న రోగం మీద మనం చేసే లౌక్యం. అంటే కెంట్ ఆ సూక్ష్మం మనకి ఇచ్చాడు. ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్ 200s and 1Ms, start it in the lower potency. The repetition has its own significance and the increase of potency has its own added significance. హ్యానిమన్ మరీ ఇన్క్యూరబుల్ డిసీజ్ అంటారు, క్యాన్సర్ వల్ల. అలాంటి వాటిల్లో ఈ ఇంక్రీజింగ్ పొటెన్సీ డైలీ యూజ్ చేసే మెథడ్ ఒకటి వేరే దానికి స్పెషల్ గా చెప్పాడు, ఆర్గనాన్లో ఉంది. అది మిగతా జబ్బులకు మాత్రం అప్లై చేయకూడదు. ఇప్పుడు ఇగ్నేషియా కూడా వీటన్నిటికీ కూడా ఉలిక్కి పట్టడం, లేవటం, ఏడవటం కామన్ గా ఉంటాయి. కానీ తర్వాత బిహేవియర్ లో ఉంటుంది. ఇగ్నేషియా వాడు ఉండు మేలుకునుగానే ఏడు చేస్తూ ఉంటాడు, ఉండు గాలిలోకి చూసి నవ్వేస్తూ ఉంటాడు, నవ్వి ఏడుస్తూ ఉంటాడు, ఏడ్చి నవ్వుతూ ఉంటాడు. టెంపరేచర్ వస్తే ఓ మాట కప్పుకుంటూ ఓ మాట తీసేస్తూ ఉంటాడు, ఫ్యాన్ వేయమంటాడు, తీసేయమంటాడు,
కప్పుకొని ఫ్యాన్ వేసుకుంటూ ఉంటాడు, లేకపోతే ఫ్యాన్ తీసేసి కప్పుకొని తీసేస్తూ ఉంటాడు. అంటే మోస్ట్ పారాడాక్సికల్ థింగ్స్. ఫ్యాన్ వేసుకుంటే షూర్గా కప్పుకుంటాడు, ఫ్యాన్ తీసేస్తే కప్పుకున్న షూర్గా తీసేస్తాడు. ఇట్లాంటివి చేస్తాడు. వీ హ్యావ్ టు స్టడీ ఇగ్నిషియా సపరేట్లీ. అట్లాగే హైస్టామర్స్, వీడంతే కవ్వును అరుస్తాడు, అరిచి లేచి పాటలు పాడతాడు, చిన్న చిన్న సాంగ్స్ అవి మొదలెడతాడు. డెలీరియంలో ఆశుకవిత్వం చెప్పగలడు హైస్టామర్స్ పేషెంట్. ఆ కాసేపు ఉన్నాం, అంతకుముందు చేతకపోయినా. తర్వాత సంగీతం రాకపోయినా ఆ కాసేపు చాలా సోనరస్గా మెలోడియస్గా వాడు మెల్లి ఫ్లూయస్ అంటాడు షేక్స్పియర్, అలా చెప్తాడు, పాడతాడు. తర్వాత మెల్లిగా ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడటంలో ఏనాడు అలవాట్లేనటువంటి బూతులు మాట్లాడతాడు. అలవాటు ఉన్నవాడు మాట్లాడతాం పెద్ద పాయింట్ ఏం లేదు, అది జనం లేకుండానే మాట్లాడుతున్నాడు ఆయన వాడు. కానీ అలవాటు ఎన్నడూ లేనివాడు మ్యాన్ ఆఫ్ వెరీ డీసెంట్ లైఫ్ అండ్ హ్యాబిట్స్, హీ బిగిన్స్ టు టాక్ ఇన్ బూరిష్ అండ్ కాకనీ డర్టీ లాంగ్వేజ్. బూతులు మాట్లాడతాడు. తర్వాత మామూలుగా కావాలని చెప్పి ఆ డెలీరియంలో అట్లాంటిది వస్తూ ఉంటే డాక్టర్ గారు వచ్చేటప్పటికి మరి పంచ కానీ లాగు కానీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఎక్స్పోజ్ అయ్యే పొజిషన్లో కూర్చుంటాడు. ఏ డిజైర్ టు మేక్ అదర్స్ ఫీల్ ఇన్కన్వీనియంట్ బై ఎక్స్పోజింగ్ హిస్ ప్రైవేట్ పార్ట్స్. అది హైయెస్ట్ హౌస్ లో క్లియర్ గా ఉంది. అది ఇలా గుండెలు తీసేసి ఇలా కూర్చొని మాట్లాడుతుంటాడు ప్యాంటు. లేదా పంచ కనుకైతే పైకి లాగి వాళ్ళందరూ మామూలుగా అందరూ చూస్తూ ఉండేట్టు గోకేసుకుంటూ ఉంటాడు. జస్ట్ ఫర్ ది మియర్ ఫన్ ఆఫ్ ఇట్. ఆకాసేపు ఆ టేస్ట్ ఉంటుంది వాడికి. క్రానిక్ పేషెంట్ అయితే అది వాడి నేచర్లో ఉంటుంది, బాగా హై పొటెన్సీలో కొట్టాలి. ఏదో మామూలుగా 4 గూడ కట్టుకొచ్చుకున్నవాడైతే రోడ్డు మీద ఒక మాట ఎప్పటి సీటు మళ్ళీ కట్టేసుకుంటూ ఉంటాడు. క్రానిక్ పేషెంట్స్ లో కూడా అంటే దే డోంట్ నో దట్ దే ఆర్ పేషెంట్స్ అండ్ వీ డోంట్ నో దట్ దే ఆర్ పేషెంట్స్. దే ఆర్ జస్ట్ గోయింగ్ ఆన్. వాళ్ళ ప్రొఫెషన్స్ వాటిలో అటెండ్ అవుతూనే ఉంటారు, కానీ రోడ్డు మీద ఒక మాట ఇట్లా ఇప్పేసి మళ్ళీ కట్టేసుకుంటుంటారు. అండ్ లేడీస్ ఆల్సో ఏ డిజైర్ టు ఎక్స్పోజ్, either males or ladies, a desire to expose. ఎగ్జామిన్ చేస్తాను డాక్టర్ గారు ప్రైవేట్ పార్ట్స్ చూపిద్దామని ఉంటుంది. అది హైస్టామస్ టెండెన్సీ, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. ఏదన్నా చూడవలసి వస్తే డాక్టర్ అడుగుతాడు కదా, బట్ దే ఫీల్ దట్ దే షుడ్ షో. ఇట్లాంటి మెంటల్ ట్రైట్స్ అన్నీ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు మాత్రం ఎక్స్పోజ్ గా కూర్చుని పడుకుని వెదవ పాస్చర్స్ లో ఉంటారు. ఇక్కడ ఈ ఫీవర్ ఎవరు డెలీరియం వచ్చిన వాళ్ళు, అది టిపికల్ ఇండికేషన్ హైస్టామస్ కి. తర్వాత ఆసిమమ్ శాంక్టమ్, భూతాలు కనిపిస్తున్నాయి, దేహాలు కనిపిస్తున్నాయి, ఇంకేముండవు సింటమ్స్. యాక్సిడెంట్ అయిన తర్వాత ఊరికే ఉలికి పట్టడం, ఇట్లాంటివన్నీ. దెయ్యాలు కనిపించడం, భూతాలు కనిపించడం, లేకపోతే ఏవో శబ్దాలు వినిపించడం, రాక్షసులు వస్తున్నారు అని ఇట్లాంటివన్నీ. 1 డోస్ ఆసిమమ్ శాంక్టమ్ 6 వేస్తే కంట్రోల్ అవుతుంది. ఇది అంతకంటే ఫైనల్ ట్రీట్మెంట్ కూడా మన వాళ్ళు చెప్పారు. దొడ్లో ఆసిమమ్ శాంక్టమ్ ట్రీ ఉంటే దాని నుంచి వచ్చే గాలి ఇంట్లోకి వస్తూ ఉంటే చాలా, అంతే తులసి ఆసిమమ్ శాంక్టమ్ అంటే. అలాగే అజార్టిక్ చేటా ఇండికా, అది కూడా ఇలాంటిదే. సైకిక్ ట్రబుల్స్, తర్వాత డెలీరియస్ ట్రబుల్స్, ఇట్లాంటి వాటిలో అజార్టిక్ చేటా కూడా 6 వేస్తే వెంటనే కంట్రోల్ అవుతుంది. లేదా వేప చెట్టు దొడ్లో ఉంటే చాలా వరకు కంట్రోల్ చేసేస్తుంది. అజార్టిక్ చేటా అంటే వేప చెట్టు. ఇవన్నీ అలాంటివి. కనుక ఈ గ్రూప్ వేరే గుర్తుంచుకుని వేరే స్టడీ చేసుకోవాలి. ఆసిమమ్ శాంక్టమ్ ట్రై చేయడం బెటర్, బికాజ్ ఇట్ ఈస్ ఏ మోర్ ష్యూర్ డ్రగ్. ఓపియం సామాన్యంగా ఓపియం ప్రాబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓపియం వేస్తే కంట్రోల్ కాకుండా 1-10 రోజులు ఆలస్యం అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడైనా సరే ఓపియంతో కంట్రోల్ కాకపోయినా ఆసిమమ్ శాంక్టమ్ ట్రై చేయొచ్చు. బట్ ఆసిమమ్ శాంక్టమ్ కు మెయిన్ గా ఉన్నటువంటి ఇండికేషన్స్ ఏమిటంటే వాళ్ళు కంజెస్టెడ్ గా ఫీల్ అవుతారు, రెస్పిరేషన్. అది ఇగ్నిషియా కూడా ఉంది. అందుకని జాగ్రత్తగా కొంచెం ఎక్స్పీరియన్స్. ఆ వాడి మొహం ఎట్లా ఉంటుంది, ఆ డ్రగ్ వాడిది, వీడి మొహం ఎట్లా ఉంటుంది,
రిపీటెడ్గా మనం ఈ డ్రగ్స్ చదవటం వల్ల ఇంకా ఇంట్రికసీస్ తెలుస్తాయి. నీ గ్రూపింగ్ చెప్తున్నాయి. బట్ ఇన్ మెనీ కేసెస్ దే ఆర్ కంట్రోల్డ్ విత్ ఓపియం అండ్ ఆల్ కేసెస్ విల్ బి కంట్రోల్డ్ విత్ ఆసిమం. తర్వాత మాత్రం వాళ్ళకి యాంటీసోరిక్ ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే లేటెంట్ సోరా కనుక వాళ్ళకి ఉండకపోయినట్లయితే ఇలాగ ఇంప్రెషన్స్ కంటిన్యూ అవ్వవు త్రూ టైం. యాక్సిడెంట్ వచ్చినా ఏమొచ్చినా కూడా తర్వాత ఇట్లా గుర్తొస్తూ ఉంటాం, సీన్ కనిపిస్తూ ఉంటాం. ఇవన్నీ హెల్తీ మైండ్కి ఉండవు. యాక్సిడెంట్ అయితే సత్యావతలు భరిస్తారు, లేకపోతే బతికితే మామూలుగా దులుపుకుని వచ్చేస్తాడు. ఇట్లా లింగర్ అవడం జిడ్డు వ్యవహారాలు ఉండవు. అసలు శాంక్టమ్ బెటర్, అంటే ది బ్లాక్ వన్. ఆశ్రమం థెరసిస్ అని వైట్ వన్, అది కూడా పర్లేదు. కానీ ఆశ్రమం శాంక్టమ్ ఈజ్ బెస్ట్. అంటే కృష్ణ తులసి అంటారు మన వాళ్ళు. మనకి మామూలుగా ఏరియాస్ లో కూడా గొడ్లలోను ఇళ్లలోను లేకపోతే ఎక్కడ ఇళ్లు కట్టుకునేందుకు విలేజ్ కట్టుకునేందుకు చూస్తే ఫారెస్ట్ లో ఎక్కడ ఈ చెట్లు ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఎక్కువ మొలిచి పెరుగుతున్నాయో అక్కడ కట్టుకోండి, చాలా మంచిదని చెప్తారు. అంటే హెల్త్ కానీ మైండ్స్ కానీ చాలా క్లియర్ గా ఉంటాయి. ప్రతి దేశంలోనూ అలాంటి సేక్రెట్ ట్రీస్ కొన్ని ఉంటాయి, అవి చూసి గమనించాలి. ఇలాగే యూరోప్ లో కూడా కొన్ని సేక్రెట్ ట్రీస్ ఉన్నాయి. అయితే మనకి తెలియదు, వాళ్ళు అది చూపించారు చాలా రకాలు తీసుకెళ్ళి. ఇది ఫలానా ట్రీ ఇది, దీని కింద కూర్చుంటారు, ఇట్లాగా జపం చేసుకుంటారు, గొడ్లలో వేసుకుంటారు. ఒక్కొక్క వాతావరణాన్ని చెట్టు ఇంకో వాతావరణాన్ని ఉండదు. ఇది రెండవ మోడాలిటీ. ముఖ్యంగా దీంట్లో ఈ హెమోమిల్లాయే అని గుర్తుపట్టడానికి ఒక కన్ఫర్మ్డ్ టెస్ట్. హెడేక్ అన్నిట్లో కామన్ గా ఉంటుంది. ఆ డెలీరియం అవి కాక ఎసిడిటీ, వెంటనే కడుపులో పసరు, గొంతులో మంట, పులికి అనుపులు, పులసరం వచ్చేస్తాయి. భయం కానీ యాక్సిడెంట్ కానీ జరిగి జ్వరం వచ్చే లోపల కేకలేసినా చివాట్లు పెట్టినా అది అయిపోయిన తర్వాత ఎసిడిటీ వస్తుంది. ఎసిడిటీ వచ్చింది. ఇట్లాంటి కాజేషన్ వల్ల ఈ చెప్పబడిన సింటమ్స్ అన్నిటితో పాటు ఎసిడిటీ కూడా కలిసి ఉన్నది. అంటే ఇట్ ఈస్ ఏ కన్ఫర్మేషన్ ఆఫ్ క్యామమిల్లా. ఇంకొక కన్ఫర్మేషన్, దీంతో తప్పకుండా ఇండైజెషన్ ఉంటుంది, అజీర్ణం ఉంటుంది. మందం అజీర్ణం చేస్తుంది. అజీర్ణం, మందం, ఎసిడిటీ లేకుండా ఊరికే సడన్ గా యాక్సిడెంట్ కానీ యాక్సిడెంట్ గురించి విన్నా కానీ, మన వాళ్ళు ఎవరో రైలుకి వెళ్ళారు అనుకోండి, ఆ రైలు అక్కడ యాక్సిడెంట్ అయింది అని చెప్పి న్యూస్ వస్తుంది. వాడు సేఫ్గా ఉన్నాను వైరిచ్చే లోపల వీడికి 2-3 సార్లు జీరోచనాలు అవుతాయి ఇంటి దగ్గర. అక్కడ అది వేరు, ఈ డ్రగ్స్ కావు. ఎకనైట్ వస్తుంది, ఆర్జెంటినం నైట్రికం, యాసిడ్ ఫాస్ఫరికం. సో దట్ ఈస్ అనదర్ గ్రూప్. ఎకనైట్, ఆర్జెంటినం నైట్రికం, యాసిడ్ ఫాస్ఫరికం. ఎకనైట్, ఆర్జెంటినం నైట్రికం అసలు యాసిడ్ ఫాస్ కనిపిస్తుంది అక్కడ. దీంట్లో అజీర్ణం ఉండదు, సడన్ గా లూజ్ బౌల్స్ వచ్చేస్తాయి. మళ్ళీ తర్వాత ఆ పూట అయిపోయిన తర్వాత ఇంకేమన్నా సింటమ్స్ వస్తాయి కానీ అజీర్ణం కానీ మోషన్స్ అవ్వటం కానీ ఉండదు. ఆ ఒక 2-3 గంటల్లో సడన్ అనమాట. ఇది ఎలాగా పొద్దున ఆకలి బాగానే ఉంటుంది, భోజనం చేసి వెళ్ళిపోయి ఉంటాడు ఆఫీస్కి, అక్కడ డిస్కషన్ అవుతుంది ఆఫీస్లో. అలా కాదు ఇలాగో అని చెప్తే కాదని ఆఫీసర్ అంటాడు. అలా కాదు సార్ ఇలాగంటే నోర్మయ్యి అంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి విపరీతంగా డైజెషన్ చెడిపోయి ఉంటుంది వితిన్ 3 or 4 hours. ఇట్స్ ఎ మ్యాజిక్, మిరకిల్. లోపలంతా మంట విపరీతంగా ఆవరా చేసినట్టు, గొంతులో దాకా మండుతూ ఉంటుంది, తేనుపులు పులి తెలుపునట్టు. దట్ ఈస్ క్యామమిల్లా. ఎసిడిటీ చాలా డ్రగ్స్కి ఉంది, దానికి క్యామమిల్లాకి లింక్ పెట్టకూడదు. ఆర్సెనిక్ ఆల్బమ్కి ఉంది, యాంటిమోనియం క్రోడం విపరీతమైనటువంటి ఇప్పుడు చెప్పిన మంట అది ఉంటుంది. కానీ కేకలేస్తే వెంటనే డిస్టర్బ్ అవటం కాదు, వాడికి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. జాండీస్ టైప్ ఆఫ్ ఎసిడిటీ వాడిది.
లివర్ ఎఫెక్ట్ అవటం వల్ల. వీడికి లివర్ ఎఫెక్ట్ అవ్వదు, టైం లేదు, అప్సెట్ అవుతుంది. వాడికి గ్రాడ్యువల్ గా లివర్ ఎఫెక్ట్ అవటం, వీడికి లివర్ అప్సెట్ అవటం. ది సడన్నెస్ ఇండికేట్స్ క్యామమెల్లా హియర్. అదొక డైజెషన్ బాగానే ఉంది. వీడికి ముఖ్యంగా నిద్రపోతున్నా మేలుకున్నా జర్కింగ్ ఉంటుంది, వీడికి ఉలిక్కి పడుట. కనుక ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటితో పాటు ఇది కూడా మనం కలుపుకుంటే బెల్డోనా కావాలా క్యామమెల్లా కావాలో చూసుకోవాలి. బికాస్ ఆఫ్ ది సడన్నెస్ ఆఫ్ ఆల్ సింటమ్స్, సడన్ గా అన్ని సింటమ్స్ రావటం. కానీ బెల్డోనాలో సడన్నెస్ లో ఈ అసిడిటీ, ఇండైజెషన్ ఉండదు. వెన్ యూ కంపేర్, బెల్డోనా హ్యాస్ నో acidity and indigestion, but it has కడుపు నరాలు బిగించి పొట్ట నొప్పి వస్తుంది ఒక్కొప్పుడు, సైకలాజికల్ కాజెస్ వల్ల. బెల్డోనాకి ఇప్పుడు చెప్పబడిన సైకలాజికల్ కాజెస్ వల్ల సడన్ గా నరాలని బిగదీసి కడుపు నొప్పి వస్తుంది. అజీర్ణం కడుపు నొప్పి కాదు అది. ఒకే పక్కన రాసి ఉంచుకోండి, ఒక్కోటి చదువుతూ ఉంటే మీకు రిపీటెడ్ రీడింగ్స్ లో అర్థమవుతాయి. దీంతోనే ఇంకా క్యామమెల్లా వాడికి ట్విచ్చింగ్స్ ఉంటాయి. అంటే ఒక విధంగా కొంకర పోవటం లాంటివి. పడుకొని జ్వరం వచ్చి నిద్ర పనేస్తాయి కాళ్ళు, ఈ చేయిలో వెళ్ళిపోతుంది. లేదా మొత్తం బాడీకి ఎంత వస్తే కన్వల్షన్ అంటాం. అదే ట్విచ్చింగ్స్ కానీ కన్వల్షన్ కానీ, చిన్న బిడ్డ చేష్ట అవి అంట కన్వల్షన్ అంటే. అది స్పాజమ్స్ లేదు, చెప్తా, వేరే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ స్పాజమ్స్ రావు, నేను చెప్తాను స్పాజమ్ అంటే. ఇప్పుడు ఈ ట్విచ్చింగ్స్ ఉంటాయి దీనికి, క్యామమెల్లా వాళ్ళకి. అందుకని ఈ లక్షణాలన్నీ చూస్తే ఇన్ఫెంట్స్ లో, చిన్నపిల్లల్లో ఈ దిగువ చెప్పబడే కేసుల్లో ఇది ఆఫన్ గా ఇండికేట్ అవుతుంది. ఒక పార్ట్ రావచ్చు, లేకపోతే మన శరీరం అంతా రావచ్చు. సేమ్ థింగ్ క్యామమెల్లా కన్వల్షన్ అంటారు. కనుక వీటిలలో మనం గుర్తుంచుకోవాల్సింది, పిల్లలు కుక్క పడతారు, దే క్రై అండ్ దే గెట్ జస్ట్ అవుట్ ఆఫ్ బ్రెత్ ఫర్ సమ్ టైమ్. ఒకబట్టే చాలా ఆహారం ఉండిపోతారు అనమాట. మళ్ళీ వీళ్ళు ఏదో మొహాన్ని నీళ్లు తల్లి అవన్నీ ఏదో అరిచి కొట్టి తిట్టి ఏమైనా చేసి మళ్ళీ ఏదో వేస్తారు. క్యామమెల్లా వాడికి రిపీటెడ్ గా వస్తూ ఉండేవాడు ఉంటాడు. ఈ భయపడి దడుచుకుని అనేది కాకుండా, వాడికి కోపం ఏదైనా మీరు రప్పించారంటే ఇది వచ్చేస్తుంది. రెండిట్లు లేయి, రెండు తినడానికి మీకు తెలుసు పారేస్తాడని. ఒకటి తిని రెండోది వేస్తానంటే ఓ వారి కింద పడి